Yeah. So, hi, good evening once again, and welcome to the PCOD and PCOS awareness session. So, myself, Muhammad Mukhtar, I'm a nutritionist. I have more than 13 plus experience in the field of nutrition and wellness. సో ఈరోజు మనం పీసీఓడి గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. అండ్ మీకు డౌట్స్ ఉంటాయి చాలా మందికి. పీసీఓడి అనగానే దెర్ ఆర్ మెనీ కైండ్ ఆఫ్ పీసీఓడీస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఇది ఎలా మనం రివర్స్ చేసుకోవచ్చు, అండ్ పీసీఓడి నుంచి ఎలా బయటపడవచ్చు, అండ్ పీసీఓడి ఉండే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు చాలా మందికి ఐడియానే ఉండదు పీసీఓడి గురించి. అండ్ మీకు ప్రాపర్గా ఈ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ రివర్స్ ఇట్. ఎందుకంటే పీసీఓడి అనేది మనము చాలా రోజులుగా చెప్పుకుంటుంది. పీసీఓడి అనేది డిసీజ్ కాదు, పీసీఓడి అనేది డిజార్డర్. అంటే మన బాడీలో, రైట్? ఇప్పుడు ఆడియో ఓకే ఉందా? ఫైన్. సో మన బాడీలో మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల, లేదంటే మనకి స్ట్రెస్ వల్ల వచ్చే కొన్ని సమస్యల్లో పీసీఓడి అండ్ పీసీఓఎస్ కూడా ఒకటి. ఓకే. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చివరి దాకా వెయిట్ చేయండి. యూ కెన్ ఆస్క్ మీ డౌట్స్. లైక్ ఈ సెషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక 30 మినిట్స్ నేను ప్రజెంటేషన్ ఏంటి పీసీఓడి, ఎట్లా వస్తుంది, ఇది ఎలా రివర్స్ చేసుకోవచ్చు అనేది. అండ్ ఆ తర్వాత యూ కెన్ ఆస్క్ మీ ఫ్యూ క్వశ్చన్స్. లైక్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. అండ్ మీరు నన్ను డౌట్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడగవచ్చు. ఓకే, ఫైన్. సో ఫైన్, రైట్. సో నా స్క్రీన్ విజిబుల్ ఉందా? స్క్రీన్ రైట్, యా. సో వాయిస్ వినిపించడం లేదు. ఇప్పుడు ఓకేనా? రియల్మీ ఆర్ఎంఎక్స్ 3286 ఎవరో, ఐ థింక్ నాట్ ఆడిబుల్. రేష్మా సుల్తానా, రైట్ నో ఐ థింక్ ఇట్ ఈస్ ఆడిబుల్. సో మీరు ఒకవేళ ఆడియో ఏదైనా ఇష్యూ ఉంటే ఇంటర్నెట్ చెక్ చేసుకోండి, లేదా కింద మీకు స్పీకర్ బటన్ ఉంటుంది మీ ఫోన్ మొబైల్ కింద, వీడియో అండ్ ఆడియో బటన్. దాన్ని క్లిక్ చేసి అన్మ్యూట్ చేసి మ్యూట్ చేయండి ఒకసారి, సో దట్ యూ కెన్ హియర్. అండ్ సో లెట్స్ టాక్ అబౌట్ పీసీఓడి. సో పీసీఓడి అనేది డిసీజ్ కాదు. సో మీలో ఎంతమంది పీసీఓడితో సఫర్ అవుతున్నారో, సో వాళ్ళు చాట్ బాక్స్లో, కింద చాట్ బాక్స్ ఉంటుంది కదా, చాట్ బాక్స్లో యూ కెన్ సెండ్ మీ ఎస్. లైక్ ఎవరైతే పీసీఓడితే రియల్గా చాలా సఫర్ అవుతున్నారు, 1 ఇయర్ 2 ఇయర్ 6 మంత్స్, చాలా సంవత్సరాల నుంచి సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు యూ కెన్ లైక్ టైప్ ఎస్. ఓకే. సో ఓకే, నాగదుర్గ గారు, నవీన, ఓకే. సో చాలా మంది, ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఎస్ ఎస్ ఎస్. ఓకే, గుడ్. సో డెఫినెట్లీ మీరు పీసీఓడిని రివర్స్ చేసుకోవచ్చు అండి. సో నో నీడ్ టు వరీ. అండ్ మీరు ఇక్కడ ఈ 30 మినిట్స్ ఏదైతే ఉందో ఈ సెషన్ మొత్తం మీరు శ్రద్ధగా వినగలిగితే మీకు చాలా క్లారిటీ వస్తుంది అసలు మీ సమస్య ఏంటనేది. ఓకే. అండ్ యా, see, I have done many like sessions, even లైక్ వర్చువల్ సెషన్సే కాకుండా ఫిజికల్ గా వెళ్ళి చాలా ఇన్స్టిట్యూషన్స్ లో, చాలా చోట్ల ఐ హావ్ డన్ మెనీ సెషన్స్ అన్నమాట. అండ్ సో అట్లా ఐ హావ్ మోర్ దాన్ 13 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ న్యూట్రిషన్ వెల్నెస్. సో దీంట్లో మనం ఎక్కువగా వెల్నెస్ సైడ్, అంటే ఒక ఒక మనిషి రోగం రాకుండా ఉండాలంటే ఎలాగా, వచ్చిన తర్వాత దాన్ని మందులతో కాకుండా మన ఆహారపు అలవాటు, ఫిజికల్ యాక్టివిటీ, లేదా మన స్ట్రెస్ మేనేజ్మెంట్, వీటితో ఎలా మన సమస్యలు తగ్గించుకోవచ్చు అనే దానిపైన నేను 13 సంవత్సరాలుగా చాలా మందికి ట్రైన్ చేస్తున్నాను, చాలా మందిని. సో ఆ సమస్య నుంచి బయటికి తీసుకురాగలిగాము. ఐ హావ్ మోర్ దాన్ 5,000 ప్లస్ హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు. సో కాబట్టి ఇది మీకు అర్థం కావాలంటే, చాలా రోగాలకు మందులు అవసరం లేదు. ఎందుకంటే అవి రోగాలు కాదు, చాలా డిజార్డర్స్ అన్నమాట, లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తే పీసీఓఎస్ అనేది ప్రతి 10 మందిలో ఒక్కరిని అఫెక్ట్ చేస్తుందని ఇక్కడ ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. బట్ ఇంతకన్నా దారుణమైన స్టాటిస్టిక్స్, లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఏంటంటే, ప్రతి 10 మందిలో నలుగురు సఫర్ అవుతున్నారు, ముగ్గురు నుంచి నలుగురు సఫర్ అవుతున్నారు. ఈ రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, పీసీఓడి, పీసీఓఎస్, ఇంకా ఇన్ఫర్టిలిటీ చెప్పాల్సిన పని లేదు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. చాలా మందిలో పీసీఓఎస్, ఇది పీసీఓడి అనే
అనేది ఏంటి ఈ సమస్య నాదని కూడా తెలియదు. జస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ రావడానికి మందులు వాడుతూ ఉంటాం చాలా మంది. డాక్టర్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇస్తారు. సో దానివల్ల 21 days ఒక కోర్స్ వాడితే పీరియడ్స్ వచ్చేస్తాయి. సో దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్, బట్ మేబీ ఆ పీరియడ్స్ రావట్లేదని ఒక సమస్య ఉంది కాబట్టి దాన్ని ట్రీట్ చేయడానికి డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. సో చాలా మందికి పీసీఓడి అనే సమస్య తెలియదు. రెండోది ఏంటంటే చాలా మందిలో కొన్నిసార్లు సిమ్టమ్స్ కూడా సరిగ్గా క్లియర్గా ఉండవు. ఏం సిమ్టమ్స్ పీసీఓఎస్ కి సంబంధించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే పీసీఓఎస్ వచ్చిన వాళ్ళలో డయాబెటిక్ రిస్క్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పీసీఓఎస్ అండ్ డయాబెటిక్ రెండు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి సంబంధించిన ఒక సమస్య. కాబట్టి డయాబెటీస్ రిస్క్ కూడా పెరుగుతారు. సో ఇట్లా చాలా సమస్యలు పీసీఓఎస్ చుట్టూ ఉన్నాయన్నమాట. సో చాలా మంది ఒక్కటే వరి అయ్యేది ఏంటంటే నాకు పీరియడ్స్ రావట్లేదు. ఉమెన్ లో చూస్తే పీరియడ్స్ రావట్లేదు. పీరియడ్ 3 months కి, 4 months కి, 6 months, 1 year. ఐ హావ్ సీన్ మెనీ కేసెస్ లైక్ 3 years, 4 years నుంచి పీరియడ్స్ లేని వాళ్ళు. సో మెనీ పీపుల్ అన్నమాట. సో వాళ్ళు ఎక్కువ వరి అవుతుంది ఏంటంటే ఈ పీసీఓఎస్ కుండే రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఇది నాకు, ఎలా వచ్చింది, దీని వెనక ఉండే కారణాలు ఏంటి, ఇవి కనుక్కోవడానికి ఎవరు ఆలోచించడం లేదు. ఎంతసేపు అయినా పీరియడ్ వస్తే చాలు. అందుకే డాక్టర్స్ కూడా పీరియడ్స్ రావడానికి మాత్రమే మందులు ఎక్కువగా ఇస్తున్నారు. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ విపరీతంగా పెరుగుతా ఉన్నాయి ఆ మందుల వల్ల. అన్వాంటెడ్ హెయిర్ రావడము, లేదంటే ఒబేస్ అయిపోవడం, వెయిట్ ఎక్కువగా పెరిగిపోవడం, దానివల్ల మళ్ళీ హార్మోన్స్ దెబ్బతింటాయి. దానివల్ల బాడీలో మెటబాలిజం స్లో అయిపోతుంది. దానివల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్ మొదలవుతూనే ఉన్నాయి. సో అట్లా చూస్తే మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఒక సిమ్టమ్ అయితే, బయటికి కనిపించే ఒక సమస్య అయితే, దాని వెనక చూస్తే మీకు ఒక ఐస్బర్గ్ చూడండి ఇక్కడ. సో ఐస్బర్గ్ ఏంటి, పైన ఒక చిన్న చిన్న కొండ ఉంటుంది, బట్ అది పైన తేలుకున్న కనపడుతుంది అంతే. బట్ దాని కింద సముద్రం లోపల చాలా పెద్ద గుండి ఉంటారు. అది మనం చాలాసార్లు చూసాం మూవీస్ లో కూడా. చాలా షిప్స్, ఇప్పుడు టైటానిక్ షిప్ కూడా అంతే కదా, చిన్న అది ఐస్ కొండ అని చెప్పి దాన్ని ఢీ కొడితే అది చాలా పెద్దది, దాన్ని ఢీ కొట్టి బ్రేక్ అయిపోయి మునిగిపోతుంది టైటానిక్, మనకు సినిమాలో చూసినట్టు. అట్లా మనం కూడా ఒక్క ఇర్రెగ్యులర్ పీరియడ్సే కాదు ఇక్కడ సమస్య. దాని వెనక అన్వాంటెడ్ హెయిర్ రావడం, యాక్నే, పింపుల్స్, ఆ తర్వాత యాంగ్జైటీ పెరగడము, అండ్ డాండ్రఫ్ ఇష్యూస్, డిప్రెషన్, విపరీతమైన డిప్రెషన్. చాలా మంది నాకు మెసేజ్, సార్ నేను డిప్రెషన్ లో ఉన్నాను, విపరీతమైన స్ట్రెస్ ఉంది. సో హెయిర్ గ్రోత్, అన్వాంటెడ్ హెయిర్ రావడము, చిన్న మీసాల గడ్డ, మగవాళ్ళలాగా వాయిస్ చేంజ్ అయిపోవడము, అండ్ ఇన్ఫర్టిలిటీ. సో చెప్పాను కదా, ప్రతి 10 మందిలో చాలా మందికి 10 మంది కపుల్లో 3 to 4 కపుల్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ, మేల్ కానీ ఫీమేల్ కానీ ఏదో ఒక ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడుతున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక ప్రాబ్లమ్, అండ్ జాయింట్ పెయిన్స్, సో మైగ్రేన్ ఇష్యూస్, తర్వాత మూడ్ స్వింగ్స్ కదా, ఎప్పుడు ఎట్లా ఉంటారో తెలియదు. ఒక్కొక్కసారి తెలియకుండానే చాలా ఇబ్బందులకు గురవుతారు అనమాట. అండ్ తర్వాత ఓరియన్ సిస్ట్లు, ఎండోమెట్రియం పాలిప్స్, తర్వాత ఎండోమెట్రియం సిస్ట్ కావచ్చు. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. స్కిన్ ట్యాన్ అయిపోవడం, స్కిన్ బ్లాక్, మెడ చుట్టూ నల్లగా అయిపోవడం. ఎవరికైతే ఈ మెడ చుట్టూ భాగంలో బ్లాక్ వచ్చేసి రఫ్నెస్ పెరుగుతుందో వాళ్ళకు ఒక సిమ్టమ్ పీసీఓఎస్. అండ్ పీసీఓఎస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ స్లీప్ యాప్నియా, చాలా మందికి సార్ ఒక 2-3 hours పడుకున్న మధ్యలో మెలకు వస్తే మళ్ళీ నాకు నిద్ర రాదు, రాత్రి అంతా మెలకు ఉండాల్సి వస్తుంది, లేదా నిద్ర పట్టట్లేదు, 1-2 అయిపోతుంది రాత్రి. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. హెయిర్ రాలిపోవడము, హెయిర్ పలచబడిపోవడము, హెయిర్ కలర్ మారిపోవడం, గ్రే లాగా వచ్చేయడము, అండ్ వెయిట్ గెయిన్. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ పీసీఓఎస్ వెనక. సో మనం కేవలం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించే ఆలోచిస్తూ అంటే ఇన్ని సమస్యలు లోపల తెలియదు. సో 3 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్, అండర్స్టాండింగ్ యువర్ పీసీఓఎస్. పీసీఓఎస్ అనేది అందరికీ కామన్ కాదు. ప్రతి ఉమెన్ కి, ఇప్పుడు ఒక ఇద్దరు ఉమెన్ లో పీసీఓఎస్ ఉందనుకోండి, లేదా పీసీఓడి ఉందనుకోండి, వాళ్ళిద్దరికి సేమ్ సిమ్టమ్స్ ఉండవు, సేమ్ కాంప్లికేషన్స్ ఉండవు, డిఫరెంట్. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్. లైక్ ఒకటి స్ట్రెస్ కావచ్చు, స్లీప్ కావచ్చు, డైజెషన్ కావచ్చు, లేదా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కావచ్చు, లేదా వాళ్ళ హ్యాబిట్స్ కావచ్చు, లేదా వాళ్ళకు వెయిట్ ఎంత ఉన్నారు, తక్కువ ఉన్నారా, ఎక్కువ ఉన్నారా. బరువు ఎక్కువ ఉంటేనే పీసీఓఎస్ ఉంటుంది అనుకుంటారు. లేదు, చాలా మంది ఐడియల్ వెయిట్ లేదు, అంతకన్నా తక్కువ ఉండే వాళ్ళలో కూడా పీసీఓడి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ స్ట్రెస్ కావచ్చు. ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ పీసీఓఎస్. అక్కడ ఒక న్యూట్రిషనిస్ట్ ఆర్ ఎక్స్పర్ట్స్ మీకు హెల్ప్ చేస్తారు. మీకుండే పీసీఓఎస్ ఏంటి, మీకుండే సిమ్టమ్స్ ఏంటి, అండ్ మీకుండే బ్లడ్ రిపోర్ట్స్ ఏంటి, వాటిని బట్టి మీకు యూ విల్ అండర్స్టాండ్. జస్ట్ బ్లైండ్ గా
కొన్ని మెడికేషన్స్ తీసుకుంటూ నాకు పీరియడ్స్, చాలా మంది చెప్పేది ఏమంటే మందులు వాడితేనే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. అంటే యూ డోంట్ నో అబౌట్ యువర్ పీసీఓఎస్. అండ్ బయట ఉండే అవైలబుల్ ట్రీట్మెంట్స్ ఏంటి, ఎంతవరకు కాంట్రసెప్టివ్ పిల్స్, హార్మోనల్ థెరపీస్, హార్మోనల్ ఇంజెక్షన్స్ అవి ఏం చేస్తాయి, పీరియడ్స్ రెగ్యులర్ రావడానికి చేస్తాయి. కానీ చాలా మందిలో పీరియడ్ రెగ్యులర్ ఉండే వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. రీజన్ నీటి బుడగలు ఉండడము, లేదంటే ఫాలికల్ సరిగా గ్రో అవ్వకపోవడం, ఓవలేషన్ చాలా ముందు ముందు చెప్తాను మీకు. అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ పర్మనెంట్ సొల్యూషన్. ఇది ఎక్కడ మొదలైంది, దీని వెనక ఉండే రూట్ కాజ్ ఏంటి, ఇది నేను ప్రాపర్గా దీన్ని సాల్వ్ చేసుకోవాలంటే నేను చేయాల్సిన పనులు ఏంటి, అవన్నీ కూడా ఈ కాల్లో మనం ఈ సెషన్లో మాట్లాడతాం. అండ్ ఈ సెషన్ అయిపోయాక కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్ టు అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడు నేను ఒక కామన్గా చెప్తున్నాను మీకు, బట్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ డిఫరెంట్ దాన్ అదర్స్. సో ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్ ప్రాబ్లం. ఓకే, జనరల్గా మీరు చూస్తే ఈ పీసీఓడి పీసీఓఎస్తో సఫర్ అయ్యే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇది ఎలా అయిపోతుందంటే, చెప్పాను కదా, ప్రతి 6 మందిలో ఒక కప్పులు ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు. పెళ్లి అవ్వక ముందు ఇది కేవలం ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి సంబంధించిన సమస్య మాత్రమే. దాని గురించి ఆలోచిస్తారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, లేదా ఓవర్ వెయిట్ ఉన్నాము, హెయిర్ ఫాల్ ఉంది, యాక్నే, ఫేషియల్ హెయిర్ గ్రో అవుతుంది, అన్వాంటెడ్ హెయిర్ ఉంది, లేదంటే నాకు ఇట్లా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, వీటి గురించి ఆలోచిస్తారు. వన్స్ మ్యారేజ్ అయితే ఏమవుతుంది, అది పిల్లలకు సంబంధించిన ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యగా మారిపోతుంది. సో అది పెద్ద సమస్య అనమాట, దాని నుంచి వచ్చే కాంప్లికేషన్. సో మీరు చూస్తే చాలా టాప్ 10 స్టేట్స్లో మనము తెలంగాణ కూడా ఒకటి ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళ సంఖ్య. సో దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, ల్యాక్ ఆఫ్ స్లీప్ కావచ్చు, అది ఏంటనేది మనం కనుక్కోవాలి, అక్కడ మేము మీకు హెల్ప్ చేస్తాం. అండ్ హార్మ్ఫుల్ కెమికల్స్ కావచ్చు, మీరు ఎప్పుడైనా కెమికల్స్ ఏం వాడతాం సార్, మేము ఏం కెమికల్స్ అంతా న్యాచురల్గా వాడతాం. లుక్ ఎట్ యువర్ కిచెన్, ఎంత ప్లాస్టిక్ ఉంది అందులో, ఎంత ప్యాక్డ్ ఫుడ్స్ తింటున్నారు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. చాలా మంది మీరు వాచ్ పెట్టుకొని చూడండి, చాలా మంది ఈవెన్ ఒక 1000 స్టెప్స్ కూడా వేసే ఛాన్స్ లేదు. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, యాక్టివిటీ లేదు, మూవ్మెంట్ లేదు బాడీకి. సో హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంది దీనికి తోడు, కెరీర్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, హై లెవెల్ ఆఫ్. అండ్ ఈ మధ్యలో మనం ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వెల్నెస్ మీద చాలా అవేర్నెస్ పెరిగింది, చాలా ఇన్ఫ్లుయెన్సెస్ పెరిగారు. సో ఈ ప్రాసెస్లో ఏంటి, మనం రకరకాల మెథడ్స్, ఈజీ మెథడ్స్ వెతుక్కోవడం స్టార్ట్ చేసాము. రీప్లేస్మెంట్ షేక్స్ తీసుకోవడము, ఏది తక్కువ దొరికితే అవి సప్లిమెంట్స్ వాడడము, తక్కువ చీప్కి దొరికేవి తక్కువ దొరికేవి, ఎందుకంటే మనకు తక్కువ కావాలి. ఆ ప్రాసెస్లో చాలా కంపెనీస్ వస్తున్నాయి, తక్కువలో వస్తుంది, ఇది తక్కువలో అన్నీ అయిపోతాయి. జ్యూస్ తాగితే మొత్తం మారిపోతుంది, ఈ షేక్ తాగితే మొత్తం మారిపోతుంది అనే వాళ్ళు ఎక్కువైపోయినారు. అండ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ కావచ్చు. అది ఉందా, మీకు ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? అండ్ హై కెఫెన్ ఇంటేక్ కదా, విపరీతంగా కెఫెన్ ఇంటేక్ ఉంటుంది కూల్ డ్రింక్స్లో, కాఫీ, టీస్లో కదా. సో మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని పాటు చేసుకునే పనులు చాలా ఉన్నాయి. ఓకే, సో ఇన్ఫర్టిలిటీ అనేది అనేసరికి ఏంటంటే, చాలా మంది చేసే ఒక అనుకునేది ఒకటి ప్రాబ్లం ఏమంటే, ఆడవాళ్ళకి సంబంధించింది మాత్రమే ఇన్ఫర్టిలిటీ, అంటే ఆడవాళ్ళలోనే సమస్య ఉంటుంది అనేది చాలా కాలంగా నమ్ముతూ వచ్చారనమాట. కానీ అది నిజం కాదు. సో మీరు ఇక్కడ చూస్తే స్టాటిస్టిక్స్, 26% ఉమెన్ ఉంటే 22% మెన్ ఉన్నారు. ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడానికి మగవాళ్ళు కూడా అంతే కారణం అవుతారు. సో దానికి ఏంటి, కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో బై ది ఏజ్ ఆఫ్ 38 ఇయర్స్ ఇన్ఫర్టిలిటీ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఇంత, అంటే 35 సంవత్సరాలు వచ్చేలోపు చాలా మందికి పిల్లలు పుట్టకపోతే ఇంత పర్సెంటేజ్ ఉన్నారు. సో సో ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే ఇన్ఫర్టిలిటీకి కొన్ని కారణాలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు పీసీఓఎస్ ఒక కారణం అయితే, అన్హెల్తీ హ్యాబిట్స్, ఇష్టం వచ్చినట్టు తినేయడం, ఎప్పుడంటే అప్పుడు తినేయడం, అర్ధరాత్రి తినేయడం, లేదా ఏదంటే దొరికితే తినేయడం. అండ్ స్ట్రెస్, ఓల్డర్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈ సమస్య పెరుగుతూ ఉంటుంది. దీనికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కేవలం ఇన్ఫర్టిలిటీలో మగవాళ్ళలో మీరు చూస్తే కేవలం వీర్యకణాల సంఖ్య మాత్రమే కారణం కాదు, దాంట్లో చాలా ఉన్నాయి.
చాలా సమస్యలు ఉన్నాయి. అంటే అది మార్ఫాలజీ ఏమైనా ఉందా? మొటాలిటీ ఉందా? లేదంటే పస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా? షుగర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా వేరే కణాలలో? ఇవన్నీ తెలుసుకోవాలి. సో, చాలా మందిలో ఏంటంటే ఇప్పుడు డయాబెటిస్ అనేది ఒక రిస్క్ ఉంది. ఆ డయాబెటిస్ వల్ల చాలా మందికి అన్ని కౌంట్ అంతా నార్మల్‌గా ఉన్నా పిల్లలు పుట్టే ఛాన్సెస్ అనేది తగ్గిపోతా వస్తుంది. రైట్? సో, ఇప్పుడు మీరు చూస్తే ఇది వుమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో, ఇందులో మీరు ఈ వుమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీరు గమనిస్తే, సో, చాలా వరకు ఏంటి ఇది మీరు చూస్తే ఓవరీస్. సో, ఇది ఒక నార్మల్ ఓవరీ. అండాశయం అంటాం తెలుగులో. సో, ఇందులో ఎగ్స్ ఆల్రెడీ పుట్టుకతోనే కొన్ని ఎగ్స్ ఉండింటాయి. అవి మెచ్యూర్ అవుతాయి. సో, ఆ తర్వాత ఫాలోపియన్ ట్యూబ్‌లోకొచ్చి ఆ టైంలో ఇంటర్‌కోర్స్ జరిగితే అప్పుడు ఆ మేల్ ఫా స్పెర్మ్ ఏదైతే ఉందో అది మీట్ అయినప్పుడు ఎగ్‌ని మీట్ ఒక యాక్టివ్ ఎగ్‌ని ఒక యాక్టివ్ స్పెర్మ్ మీట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇక్కడ చాలా కండిషన్స్ ఉన్నాయి. సో, ఒకవేళ అది జరగలేదు అంటే 28 డేస్‌కి ఒకసారి మెన్స్ట్రుయేషన్ సైకిల్ పీరియడ్స్ రావడం అనేది జరుగుతది. ఇది కామన్‌గా ఒక మ్యారేజ్ వాళ్ళలో జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇది చూస్తే ఓవరీస్‌లో వాటర్ బబుల్ ఫార్మ్ అయింది. ఎందుకంటే ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్‌గా లేవు, ఈ ఎగ్స్ ఏమైతాయంటే మనం ఆడవాళ్ళలో ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు అవి ప్రాపర్‌గా రిలీజ్ అవ్వకపోయినా, పీరియడ్ సరిగ్గా రాకపోయినా, అప్పుడు ఏమైద్దంటే అది చిన్నగా డిసాల్వ్ అయిపోవాలి. బట్ అది డిసాల్వ్ అవ్వకుండా వాటర్ బబుల్స్‌గా ఫార్మ్ అయిపోతాయి. అక్కడి నుంచి ఏమవుతదది, ఇంకా నెక్స్ట్ సైకిల్స్‌కి ఇబ్బంది. అందుకే 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి పీరియడ్స్ అనేది రావు. సో, మరి దీనికి దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ కొన్ని చెక్ చేసుకోవాలి. స్ట్రెస్ ఏమైనా ఉందా? వెయిట్ ఏమైనా ఎక్కువున్నానా నేను? వుమెన్ చెక్ చేసుకోవాల్సింది. అండ్ నా హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైనా ఉందా? ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ కరెక్ట్‌గా పనిచేయడానికి పీరియడ్స్ కరెక్ట్‌గా రావడానికి కొన్ని హార్మోన్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటది. ప్రొలాక్టిన్, ఏఎంహెచ్ హార్మోన్, ఎల్‌హెచ్ హార్మోన్ కొన్ని హార్మోన్స్ ఉన్నాయి. అవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఉండాల్సిన మోతాదు. లేదా టెస్టోస్టిరాన్ ఏదైనా ఎక్కువుందా? లేదంటే సో, ఈ హార్మోన్స్ ఏవైనా ఎక్కువ, తక్కువ ఉన్నప్పుడు కూడా పీరియడ్ సరిగ్గా వచ్చే ఛాన్సెస్ లేదు. ఎప్పుడైతే పీరియడ్స్ కరెక్ట్‌గా 28 డేస్ సైకిల్ ఉన్నప్పుడే మ్యారేజ్ వుమెన్‌లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కరెక్ట్‌గా ఉంటాయి. అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. బట్ పీరియడ్సే సరిగ్గా లేనప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవు కదా! సో, ఇక్కడ ఏమవుతది? ఈ ప్రాసెస్‌లో ఈ ఓవరీస్‌లో ఉండే ఎగ్స్ అన్నీ కూడా ఆహ్, సమస్య అంటే ఎగ్స్ అన్నీ కూడా ఆహ్, డిసాల్వ్ అయిపోవడం, దాని తర్వాత క్వాలిటీ లేకపోవడం, సైజ్ సరిగ్గా లేకపోవడం, డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి ఇందులో. అందుకని చెప్పాను మీకు అందరి పీసీఓడీ సేమ్ కాదని. ఓకే. సో, వన్స్ ఈ పీసీఓఎస్ అనే సమస్య మొదలవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని మార్పులు కనపడతాయి. దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఎంతసేపైనా నేను చెప్పాను కదా! ఓన్లీ పీరియడ్స్ గురించే థింక్ చేస్తారు. బట్ చిన్నగా ఏమవుతది హెయిర్ ఫాల్ అవ్వడం మొదలవుతది. అప్పుడు పట్టించుకోరు. షాంపూలు, నూనెల మీద పడతారనమాట. ఈ యాక్చువల్ ప్రాబ్లమ్ ఇక్కడ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ డి, బి12 ఏదైనా డెఫిషియన్సీ ఉందా కనుక్కోమని. అండ్ ఫేషియల్‌లో హెయిర్ చిన్నగా ఫేస్‌లో హెయిర్ రావడము, బాడీలో హెయిర్ గ్రో అవ్వడము, మగవాళ్ళలాగా హెయిర్ రావడం అనేది స్టార్ట్ అవుతది. అప్పుడు గూడా పెద్దగా దాన్ని ఎంతసేపున హెయిర్ వాడితే దీనికేమన్నా కెమికల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలా, పీల్ ట్రీట్మెంట్స్ ఏదైనా చేయించుకోవాలా, హెయిర్ ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకోవాలా ఆలోచిస్తారు గానీ, యాక్చువల్ కాజ్ వచ్చి ఇది. అండ్ పెల్విక్ పెయిన్ కొంతమందిలో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒక సింప్టమ్. అండ్ యాక్నే మొటిమలు విపరీతంగా పెరగడం. ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా, ఎన్ని క్రీములు వాడినా, ఏమి చేసినా ఆ పింపుల్స్ అనేవి యాక్నే అనేది తగ్గదు. అండ్ వెయిట్ గెయిన్ అవ్వడం. రాపిడ్‌గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారనమాట. అండ్ ఇవి కొన్ని ప్రెగ్నెన్సీ కూడా రాదు. ఎందుకో డాక్టర్ దగ్గరికెళ్తే అన్నీ బాగున్నాయండి. కానీ రూట్ లెవెల్‌లో కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో, దీనికి ఇంకొక కారణం ఏంటి? థైరాయిడ్ ఉండడం. అంటే కొంతమందిలో ఏంటంటే థైరాయిడ్ ఉందన్న సంగతి కూడా తెలీదు. ఎందుకంటే బ్లడ్ టెస్ట్‌లు చేసుకునే అవకాశం లేదు మనం. 6 నెలలకొకసారి పోయి బ్లడ్ టెస్ట్ మనం ఎప్పుడు చేయించుకోం. డాక్టర్ రికమెండ్ చేసి సింప్టమ్స్ ఉండి, మనకు విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే లేదా సిక్ అయినప్పుడు చెప్తారు. అప్పుడు చేసుకుంటాం. లేదా కొంతమందికి గట్ ఇష్యూస్ ఉంటాయి. వీటికి కారణాలేంటంటే అంటే మన జీర్ణ వ్యవస్థలో సరిగా లేకపోవడం, మంచి బాక్టీరియా లేకపోవడం, టాక్సిన్స్ ఫార్మ్ అయిపోవడం బాడీలో. ఆయుర్వేదలో అమ అంటారు. అంటే లైక్ బాడీలో, బ్లడ్‌లో టాక్సిన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అది కూడా ఒక రీజన్ పీసీఓడీఎస్‌కి. అండ్ స్ట్రెస్. ఊరికనే స్ట్రెస్ పడుతూ ఉంటారనమాట. అండ్ స్లీప్ చెప్పాను గదా! 6-8 గంటలు ప్రశాంతమైన నిద్ర, మంచి గాఢ నిద్ర ఉండాలి. అది చాలా మందిలో తక్కువగా ఉందిప్పుడు. ఆ స్ట్రెస్ అండ్ యాంక్సైటీ వల్ల. అండ్ ఇంకొక రీజన్ వచ్చి ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే పౌడర్‌లే కాదు. ఫుడ్‌లో మనం తీసుకుంటున్న క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్. ఈ క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ మనం తీసుకోకపోతే, బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తీసుకోకపోతే
బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోకపోతే ఏమవుతుంది, కొన్ని వైటమిన్స్ బాగా తగ్గిపోతాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ చెప్పాను కదా. కొన్ని న్యూట్రియన్స్ తగ్గిపోయినప్పుడు, ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ కరెక్ట్గా ఉండాలి, అప్పుడే ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది ఓవరీస్లో. ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉంది అనుకోండి, అది జరగదు. ఈవెన్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ బేబీ గ్రోత్ కోసం, డెవలప్మెంట్ కోసం. సో ఇవేవి పట్టించుకోకుండా కేవలం పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, పీరియడ్స్, ప్రెగ్నెన్సీ ఎట్లనే అయిపోవాలి, యాంగ్జైటీ, దాంట్లో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. రోజులు గడిచిపోతాయి, ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఆ డాక్టర్, ఒక 6 నెలలు ఒక డాక్టర్, 6 నెలలు ఇంకొక డాక్టర్, ఇంకొక ట్రీట్మెంట్, ఇంకొక ట్రీట్మెంట్, ఇంకొక ట్రీట్మెంట్, అట్లా చాలా నేను చూశాను కదా. మీరు ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళలేదంటే అన్ని ట్రీట్మెంట్ ట్రై చేశారు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ రూట్ కాజ్ కనుక్కోలేదు. ఒక డైటీషియన్ దగ్గర, ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గర మీరు కరెక్ట్ కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకుంటే మీ రిపోర్ట్స్ని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి, మీకుండే స్ట్రెస్ అన్ని ఒకసారి అనలైజ్ చేసి మీకుండే సమస్యను ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పగలుగుతారు. మేము మీకు చేయగలిగే అతిపెద్ద బెస్ట్ హెల్ప్ ఏమంటే అదే. అసలు మీ సమస్య ఏది, మీరు ఏం చేయాలి, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఏవి పట్టించుకోకుండా జస్ట్ మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ పోతే దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. సో దిస్ ఈస్ కాల్ సైకిల్. ఇది 28 days సైకిల్లో మనకు 3 phases, మెయిన్ ఫేజెస్ ఉంటాయి. ఒకటి ఫాలిక్యులర్ ఫేజ్, అంటే 1 to 10 days పీరియడ్, ఫస్ట్ డే నుంచి 10th day వరకు. ఈ ఫాలిక్యులర్ ఫేజ్లో ఫాలికల్స్ డెవలప్ అవుతాయి. అక్కడ నుంచి ఓవలేషన్ పీరియడ్ ఉంటుంది, 10 to 18, 20 days దాకా. ఓవలేషన్ పీరియడ్లో దిస్ ఇస్ ద టైం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఓవలేషన్ పీరియడ్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదా ఎగ్ సరిగా సైజ్ లేనప్పుడు, ఆ ఫాలిక్యులర్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు, క్వాలిటీ లేనప్పుడు, లేదంటే మార్ఫాలజీ ఏదైనా ఉన్నప్పుడు, ఇట్లా కొన్ని సమస్యల వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఫేజ్ ఒక్కొక్కటి, ఒకటి ఫస్ట్ ఫేజ్ 10 days, సెకండ్ ఫేజ్ వచ్చి 10 days, థర్డ్ ఫేజ్ వచ్చి ఒక 8 to 10 days అనుకుంటే, ఈ ఫేజెస్ కరెక్ట్గా ఉన్నప్పుడే పీరియడ్ సైకిల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా హై ఉంటాయి. ఈ ఫేజ్లో ఎక్కడ డిఫరెన్స్ వచ్చినా, ఓవలేషన్ పీరియడ్లో డిఫరెన్సెస్ వచ్చినా, లేదా ఫాలిక్యులర్ ఫేజ్లో డిఫరెన్సెస్ వచ్చినా, పీరియడ్ సరిగా అవ్వకపోయినా, బ్లీడ్ సరిగా ఈ కారణాల చేత. సో అందుకని మనం కేవలం ఉమెన్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో, లేదా పీసీఓడి రివర్సల్ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, కేవలం పీరియడ్స్ మీద కాకుండా ఓవరాల్ బాడీ వెల్ బీయింగ్ మీద ఫోకస్ చేయాలి. దానికి టేక్ సమ్ టైం, ఇమీడియట్గా అవ్వదు. ఓకే. అండ్ మీరు చూస్తే మేల్ ఫర్టిలిటీ, మేల్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఒకటి స్పెర్మ్ కౌంట్, వీరకణాల సంఖ్య. సో ఇది ఎంత ఉండాలి, మోర్ దాన్ 15 ml ఫర్ 15 million ఫర్ ml, అంటే ఆల్మోస్ట్ 15 అంతకన్నా ఎక్కువ ఉండాలి సంఖ్య. అండ్ ప్రోగ్రెసివ్ మోర్టాలిటీ 32% ఉండాలి. మార్ఫాలజీ మోర్ దాన్ లెస్ దాన్ 4 ఉండాలి. అండ్ పిహెచ్ వాల్యూ, ఇవి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఇవి చూసుకోవాలి. అండ్ జనరల్గా ఈ ఈవెన్ మేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్లో ఏంటంటే స్పెర్మ్ క్వాలిటీ ఒకటి ఇంపార్టెంట్. రెండోది ఏంటి, స్పెర్మ్ మోర్టాలిటీ, అంటే ఆ వీరకణాలు యూట్రస్లో స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వాలి. రౌండ్ సర్కిల్లో మూవ్ అయినా, ఫాలోపియన్ ట్యూబ్లోకి రీచ్ అవ్వకపోయినా అవ్వదు. అండ్ మార్ఫాలజీ, మార్ఫాలజీ అంటే ఏంటి, సో వాటి తల తోక సరిగా, ఆ కణాల యొక్క తలలు తోకలు సరిగా, 2 తలలు ఉండడం, 2 తోకలు ఉండడం, సరిగా తల తోక సరిగా లేకపోవడం, అంటే డిఫెక్ట్స్ అన్నమాట. సో ఈ కారణాల చేత కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. జనరల్గా ఇప్పుడు అందరికీ తెలిసిన ట్రీట్మెంట్స్ ఏంటి, అయితే న్యాచురల్గా అవ్వాలి, లేదంటే కొన్ని మందులతో ట్రీట్మెంట్స్ అవ్వాలి, అది లేదంటే ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ మనకు అందుబాటులో తెలిసిన ట్రీట్మెంట్స్. బట్ మీరు గమనించాలి, నేను మళ్ళీ చెప్తున్నాను, whoever is planning for pregnancy or suffering with some infertility issues, పీసీఓడి ఇట్లాంటి ఇష్యూస్తో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఐయుఐ అంటే సింపుల్ ఇంట్రాయూటరైన్ ట్రాన్స్ఫర్, అంటే ఇది ఏం చేస్తుందంటే మీకు మేల్ స్పెర్మ్ని తీసుకొని యూట్రస్లో ఇంజెక్ట్ చేస్తారు, యూట్రస్లో పంపిస్తారు. అంటే ఒకవేళ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు, లేదా ఈ మటాలిటీ మార్ఫాలజీ ఇష్యూస్ ఉన్నప్పుడు కొన్ని యాక్టివ్ సెల్స్ని తీసుకొచ్చి ఎగ్తో మీట్ చేయిస్తారు ఉమెన్ ఫాలోపియన్ ట్యూబ్లో. అది ఏమవుతుందంటే అది వచ్చి ఎండోమెట్రియం థిక్నెస్ అంటే సరిగ్గా ఉండి ఎండోమెట్రియం లేయర్స్లో, అంటే యూట్రస్ యొక్క లేయర్స్లో అతుక్కోవాలి. అది యూట్రస్ లేయర్స్లో అతుక్కొని అక్కడ గ్రో అవ్వాలి. దాన్ని మనం పిండం అంటాం. అది పెరగాలి, డెవలప్ కావాలి. కానీ దీనికి కావాల్సింది ఏంటి, మళ్ళీ అగైన్ బాడీ వెయిట్ కరెక్ట్గా ఉండాలి, హార్మోన్స్ కరెక్ట్గా పనిచేయాలి, స్ట్రెస్ ఉండకూడదు, బాడీలో హీట్ ఉండకూడదు. ఇన్ని కారణాలు ఉన్నాయి. చాలా మంది ఏంటంటే ఐయుఐకి వెళ్ళినప్పుడు చాలా సైకిల్స్ ఫెయిల్ అవుతాయి, 3, 4, 5 సైకిల్స్ ఫెయిల్ అవుతాయి.
బట్ డాక్టర్స్ పరంగా డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది సక్సెస్. బట్ మీ బాడీ సపోర్ట్ చేయకపోతే మళ్ళీ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఐవీఎఫ్ ఇంకా కాస్ట్లీ, లక్షల్లో అవుతుంది, ఒక సిట్టింగ్ లక్షల్లో అవుతుంది. సో ఒక 3-4 సిట్టింగ్స్ అయ్యాక తెలుసుకో, డాక్టర్స్ చెప్పే ఒక సలహా ఏంటంటే మీరు బరువు తగ్గిరండి, మీ హార్మోన్స్ కరెక్ట్ అవ్వాలి, మీ పీరియడ్స్ కరెక్ట్ అవ్వాలి అని, అంటే 3-4 సైకిల్స్ తర్వాత జరిగే ట్రీట్మెంట్ చెప్తున్నాను. అలా కాకుండా ఒక 3-4 నెలల పాటు మీ బాడీని ప్రెగ్నెన్సీకి కావాల్సిన హార్మోన్స్ కరెక్ట్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గాలి, హార్మోన్స్ కరెక్షన్ చేసుకోవాలి, స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ని తగ్గించుకోవాలి, బాడీ హీట్ ఉంటే హీట్ని తగ్గించుకొని ఆ ప్రాసెస్లో బాడీలో ఏదైనా వైటమిన్ మినరల్స్ తక్కువగా ఉంటే సప్లిమెంట్స్ వాడైనా, అడిషనల్గా ఫుడ్ అండ్ సప్లిమెంట్స్ వాడైనా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ ఏ మెథడ్లో మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలనుకున్నా కానీ దానికి బాడీ మళ్ళీ సపోర్ట్ చేయాలి. కాబట్టి ఐరన్ తక్కువ ఉన్నా, ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నా, వైటమిన్ డి తక్కువగా ఉన్నా ఏ కారణం చేతైనా మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చాలా మందిలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా 3 మంత్స్కి, సారీ 6 వీక్స్కి, 8 వీక్స్కి, 10 వీక్స్కి, 2 మంత్స్ లోపల అట్లా ఎక్కువగా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వచ్చిందండి అప్పుడు మాకు మిస్క్యారేజ్ అయింది. రీజన్ ఏంటి? మీ బాడీ యువర్ బాడీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు ది ప్రెగ్నెన్సీ. దానికి కారణాలు ఏంటి చెప్పాను కదా, స్ట్రెస్ కావచ్చు, స్లీప్ లేకపోవడం, యాంగ్జైటీ కావచ్చు, లేదంటే చాలా వరకు సమస్యల్లో ఇంకొక సమస్య ఏమంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. అది ఎవరు పట్టించుకోరు. ప్రెగ్నెన్సీ వచ్చాక ఫోలిక్ యాసిడ్ వాడతారు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కాల్షియం, మెగ్నీషియం సప్లిమెంట్స్, బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. బట్ అంతకు ముందే వీటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఉమెన్ కన్సీవ్ అయ్యాక 14th డే, అంటే డే 1 నుంచి 14th డే అంటే అసలు వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు. ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియడానికి 6 వారాలు పడుతుంది, 5 నుంచి 6 వారాలు పడుతుంది. వాళ్ళకి పీరియడ్ మిస్ అయ్యాక చెక్ చేసుకుంటారు కదా. సో అప్పటికే చాలా డెవలప్మెంట్స్ జరిగిపోయింది. అంటే ఫోలిక్ యాసిడ్ లేకపోతే 14వ రోజుకి గుండె తయారైపోతుంది, సెల్స్, న్యూరల్ ట్యూబ్, వెన్నముక సంబంధించిన సెల్స్ తయారైపోతాయి. 14 రోజులకు తెలియదు. అప్పటికి ఆ ఉమెన్ మదర్లో ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ తక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళు డిఫెక్ట్స్ పుట్టే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ ఇష్యూ ఉండి చాలా మెడికేషన్స్ వాడి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఆ పుట్టబోయే పిల్లల్లో చాలా రకాల సమస్యలు ఉండే అవకాశం ఉంది. పుట్టుకతో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్తో పుట్టడము, లేదా గుండె సరిగా డెవలప్ అవ్వకపోవడం, మెదడు సరిగా డెవలప్ అవ్వకపోవడము, వెన్నెముక డిఫెక్ట్స్తో పుట్టడము, గుండెలో హోల్ ఉందని చెప్తారు కదా, అట్లాంటి ఇష్యూస్తో పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అన్నింటికి చేయాల్సింది ఏమంటే వెనెవర్ ఏ కపుల్ వాంట్స్ టు ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ, వాళ్ళు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే ఒక 3-4 నెలల పాటు ప్రాపర్గా బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు, అవసరమే లేకునేది. బట్ ఇప్పుడు అది కాదు. వీఆర్ నాట్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఒక 30 ఏళ్ళ కిందట ఉండే సిచ్యువేషన్లో మనం లేము. ఇప్పుడు ఉండే యంగ్ జనరేషన్, యంగ్ కపుల్ ఎవరు కూడా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మనకు స్ట్రెస్ వేరు, మన ఫుడ్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు, మనకు ఫిజికల్ యాక్టివిటీ డిఫరెన్స్. సో కాబట్టి వాళ్ళకి అట్లా అయింది, పాజిటివ్ సింపుల్గా అయింది. కొంతమందిలో అవుతుంది, చెప్పాను కదా, దట్స్ దేర్ అబిలిటీ, దేర్ హెల్త్ అది. ఓకే. అండ్ చెప్పాను కదా కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ వచ్చి ఓవలేషన్ డిజార్డర్స్. సో దీంట్లో ఏంటంటే చెప్పాను కదా, ఆ ఓవలేషన్ పీరియడ్లో డిఫెక్ట్స్ ఉన్నా, లేకపోతే సెల్ సైజ్ సరిగా లేకపోయినా, ఇట్లా కొన్ని కారణాలు. అండ్ ఇంకోటి ఏంటంటే లేట్ మ్యారేజ్. సో కొంతమందిలో ఏంటంటే మ్యారేజ్ లేట్గా చేసుకోవడం, అక్కడ నుంచి 30 తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ మెనోపాజ్ స్టేజ్ ఏదైతే ఉందో అది 45-50కి అట్లా ఉండింది. మనకు చాలా సంవత్సరాల కింద 30 అట్లా చాలా మందికి పీరియడ్స్ ఆగిపోవడం అనేది 45-50కి అట్లా జరిగేది. ఇప్పుడు చాలా మంది 38, 39, 40 లోపల జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ ఏమంటారు కెమికల్ ఫుడ్, లేకుంటే లైక్ హార్మోన్స్ విపరీతంగా డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల యూట్రన్ ఫైబ్రాయిడ్స్, అంటే యూట్రస్ లో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండడము, నీటి పొడుగలు ఉండడం, ఎండోమెట్రియం పాలిప్స్ ఉండడం, థిక్నెస్ సరిగా లేకపోవడం, ఇట్లా కొన్ని కారణాలు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆల్సో. సో కొన్ని హార్మోన్స్ చెప్పాను కదా, పీరియడ్స్ రావాలన్నా, ప్రెగ్నెన్సీ రావాలన్నా, అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక ఆ బేబీ ఊంబులో, మదర్ ఊంబులో, గర్భంలో పెరగాలన్నా కూడా కొన్ని హార్మోన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్, కొన్ని యూట్రస్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకుంటే వెజినల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బాడీలో ఇంటర్నల్గా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇట్లా కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణంగా కూడా ప్రెగ్నెన్సీ
ఇంపాక్ట్ అవుతుంది. అండ్ వెరికోజిల్ ఇది మగవాళ్ళలో ఉంటుంది. ఇది టెస్టికల్స్ లో ఉండే కొన్ని ఇన్ఫెక్షన్స్ లేదంటే బ్లాకేజెస్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, హీట్ వల్ల. చాలా మంది ఇప్పుడు అందరూ సిట్టింగ్ జాబ్స్, సిస్టమ్స్ ఎక్కువగా వాడతారు. సిస్టమ్ ఎక్కువగా వాడే వాళ్ళు ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇన్ఫెక్షన్స్, స్ట్రెస్, డయాబెటీస్, ఇట్లా కొన్ని కారణాలు ఉన్నాయి మగవాళ్ళకి. ఓకే. అండ్ సో జనరల్ చెప్పాను కదా, ఈ ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే బర్త్ కంట్రోల్ పిల్స్ ఇస్తారు. పీరియడ్స్ రావట్లేదు, నాకు ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అంటే జనరల్గా ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏమంటే బర్త్ కంట్రోల్ పిల్స్ ఇస్తారు. అండ్ కొంతమందిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే డయాబెటీస్ మెడిసిన్ కూడా ఇస్తారు, మెట్ఫార్మిన్ లాంటి మెడికేషన్స్ కూడా ఇస్తారు. సో అండ్ అది కాకుండా హార్మోనల్ ఇంజెక్షన్స్, హార్మోనల్ థెరపీస్ అని చాలా వచ్చాయి ఇప్పుడు. సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని చాలా థెరపీస్ వచ్చాయన్నమాట. ఈ థెరపీస్ వల్ల ఏంటంటే టెంపరీగా మీకు హార్మోన్స్ కరెక్ట్ అవుతాయి. బట్ మళ్ళీ కొంచెం మీరు ఆ మెడిసిన్ తీసుకోవడం ఆపేయగానే మళ్ళీ ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే యు ఆర్ కంట్రోలింగ్ యువర్ హార్మోన్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ మెడిసిన్తో, ఎక్స్టర్నల్ ఫోర్స్తో, ఎక్స్టర్నల్ టాబ్లెట్స్తో చేస్తున్నారు. కాబట్టి వన్స్ అది మానేసాక మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మీ బాడీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ న్యాచురల్లీ. దట్ ఈస్ ద రీజన్. అండ్ సర్జరీస్, కొన్నిసార్లు ఓవరీస్లో ఏదైనా నీటి పురుగులు ఎక్కువైపోయినా, లేదంటే పాలిప్స్ ఉన్నా, లేదంటే సిస్ట్లు ఉన్నా దాన్ని క్లియర్ చేయడానికి సర్జరీస్ చేసి లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తారు. సో అట్లా కొన్నిసార్లు ఆ సిస్ట్లు అవి పెరిగిపోతే ఓవరీస్ కూడా తీసేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఛాన్సెస్ తక్కువైపోతుంది. లేదా ఈ లైక్ ఫాలోపిన్ ట్యూబ్స్ లో బ్లాకేజెస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం, లేదంటే ఒకటే ఓవరీస్ లో యాక్టివ్ ఎగ్స్ ఉండడం, ఇట్లా చాలా సమస్యలు ఉంటాయి అన్నమాట. అండ్ సో 90% రూట్ కాజ్ ఇన్ఫర్టిలిటీ, పీసీఓడికి వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇందాక చెప్పాను కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ కైనా, పీసీఓడికైనా, కైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ రూట్ కాజ్. ఏంటి ఇది అంటే మనం తింటున్న ఫుడ్ లో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. సో మనం ఎక్కువగా పిండి పదార్థాలు తింటే ఏమవుతుంది, అది గ్లూకోజ్ గా బాడీలో మారుతుంది. అంతే కదా, తిన్న తర్వాత గ్లూకోజ్ అంటే చక్కెర, సింపుల్ గా చెప్పాలంటే చక్కెర. మనం ఈ రోజు చక్కెర ఎక్కువ తింటున్నాం, డైరెక్ట్ షుగర్ కాదు. అన్నం రూపకంగా మైదా పిండి, శనగపిండి, బయట బేకరీ ఐటమ్స్, స్వీట్స్, పేస్ట్రీస్, మన దగ్గర లేని ఐటమ్స్ లేవు. ఎంత షుగర్ తినాలో అంత తింటాం. ఒక మనిషి జీవిత కాలంలో తినాల్సిన షుగర్ ఒక వారంలో కూడా తింటున్నాం, వారం 10 రోజులు కూడా తింటున్నాం. అంత షుగర్ తింటాం ఉదయం నుంచి రాత్రి దాకా. సో ఇంత షుగర్ తిన్న తర్వాత ఏం కావాలి, అది బ్లడ్ లోకి. అంతే కదా, ఎంత షుగర్ తింటే అది బ్లడ్ లోకి రావాలి. మరి ఇక్కడ బ్లడ్ లోకి వచ్చేది ఊరికే ఉంటుందా, ఎట్లా వర్క్ చేస్తుంది? ఆ షుగర్ నేను తిన్న తర్వాత డైజెస్ట్ అయ్యి షుగర్ బ్లడ్ లోకి వచ్చేస్తుంది. బ్లడ్ లోకి వచ్చిన తర్వాత అది కణాల్లోకి వెళ్ళాలి కదా, అన్ని కణాల్లోకి వెళ్ళాలి. ఫ్యాట్ అంటే మజిల్ సెల్స్, ఫ్యాట్ సెల్స్, చాలా సెల్స్ ఉంటాయి బాడీలో, చాలా అవయవాలు ఉంటాయి. వాటన్నిటిలోకి వెళ్ళాలి అంటే మనకు ఒక హార్మోన్ కావాలి, అదే ఇన్సులిన్. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే తాళం లాగా పనిచేస్తుంది. ఒక ఇంట్లోకి వెళ్ళాలి అంటే తాళం, మనం కింద గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళాలంటే తాళం లాగా పనిచేస్తుంది, కీ లాగా. ఆ కీ మనం ఎంత షుగర్ తింటే అంత కీ కావాలి, అంత లైక్ అన్నిసార్లు పని చేయాలి. సింపుల్. ఇప్పుడు నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా తింటూనే ఉన్నా, నంబర్ ఆఫ్ టైమ్స్ తింటూనే ఉన్నా. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ ఇన్సులిన్ కావాలి నాకు. బట్ ప్యాంక్రియాస్ అంత ఇన్సులిన్ తయారు చేస్తుందా? చేయదు. ఒక స్థాయిలో ఏమవుతుంది, ఎక్కువ చేస్తుంది, ఒక స్థాయిలో తక్కువ చేస్తుంది, ఒక స్థాయిలో అసలే చేయదు. చాలా సమస్యలు ఉంటాయి దీనికి. అండ్ ఈ ప్రాసెస్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక స్థాయిలో మనం విపరీతం తింటున్నప్పుడు బాడీ కూడా ఏం చేస్తుందంటే విపరీతంగా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లో ఇన్సులిన్ ఎక్కువైతుంది, గ్లూకోజ్ మనం తిన్న షుగర్ కూడా ఎక్కువైపోతుంది. ఇవి రెండు రక్తంలో ఎక్కువసేపు ఉన్నాయనుకోండి, గుండె సమస్య, మెదడుకు సమస్య. అందుకని ఏం చేయాలంటే అది లివర్లోకి పంపించాలి. ఇంకొక సమస్య ఏముందంటే ఇప్పుడు ఈ సెల్లో ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే ఇది ఇన్సులిన్ తాళం, ఇది గ్లూకోజ్ ఈ సెల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చూస్తే మీకు ఈ ఇన్సులిన్ ని కూడా బాడీ తాళం పెట్టిన ఓపెన్ కాదు డోర్. ఎందుకంటే ఆల్రెడీ ఉదయం తిన్న ఇడ్లీలో, పూరీలో, దోశలో ఖర్చు పెట్టాలి. మళ్ళీ నేను మధ్యాహ్నం రైస్ తిన్నా, మధ్యాహ్నం మళ్ళీ విపరీతంగా తినేసిన, అది ఈ ఉదయం తిన్నది ఖర్చు పెట్టకపోతే మధ్యాహ్నం తిన్నది ఎట్లా ఎట్లా తీసుకుంటుంది బాడీ? తీసుకోదు. అప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ కూడా రెసిస్ట్ చేస్తుంది బాడీ, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటుంది. ఆ సెల్స్ రెసిస్ట్ చేసేస్తాయి. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే బాడీలో ఇప్పుడు మనం ఇలా తింటూ పోతే ఉదయం నుంచి రాత్రి దాకా తింటూనే ఉంటాం. ఏమైపోయింది, ఇప్పుడు రోడ్ వెంబడి రకరకాల ఫుడ్స్, రకరకాల వెరైటీస్, రకరకాల రెస్టారెంట్లు, రకరకాల థీమ్స్,
ఈ మధ్యలో మనం చూసాం కదా, ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆంటీ ఫేమస్ అయిపోయినారు. ఆమె దగ్గర సెలబ్రిటీలు పోయి తింటున్నారు. ఇంకా అట్లాంటివి ఎన్నో మన దగ్గర, గల్లీకి ఒకటి, ఏరియాకి ఒకటి రెస్టారెంట్. మనకు తెలియదు, మన హైదరాబాద్ లాంటి ఆ, ఊర్లలో అయితే, పెద్ద సిటీస్ లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అన్ని చోట్ల కూడా అట్లాగే ఉంది ఇప్పుడు, అన్ని టౌన్స్ రకరకాల వెరైటీస్. సో ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా తినేకి ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా తినడం వల్ల ఈ సమస్య వస్తుంది. అండ్ ఏమవుతుంది, అంత తింటున్నప్పుడు గ్లూకోజ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉండే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతూనే ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది, సో మనం చేయాల్సిన మార్పులు ఏంటంటే, మీరు జాగ్రత్తగా వినండి. హై కార్బ్ డైట్ తింటున్నాం మనం, విపరీతంగా షుగర్, అది కూడా పాలిష్ చేసినవన్నీ, అన్ని రిఫైన్డ్ నూనెలు, రిఫైన్డ్ పిండి పదార్థాలు, రిఫైన్డ్ గోధుమలు, అన్ని పాలిష్ చేసినవే. తర్వాత ప్రాసెస్ చేసినవి, తర్వాత ప్యాకింగ్ చేసినవి. ప్యాకింగ్ అంటే అన్ని ప్యాక్డ్ రెడీమేడ్ కావాలి. మనం కొంత లో కార్బ్ డైట్ మీద ఫోకస్ చేయాలి. ఆ కార్బ్స్ కూడా ఎట్లా తీసుకోవాలనేది ఒక ఎక్స్పర్ట్ మాత్రమే మీకుండే పరిస్థితిని బట్టి గైడ్ చేస్తారు. చాలా మంది ఇట్లాంటి విని, లో కార్బ్ అంటే కార్బ్ తక్కువ తినాలేమో, అన్నం తక్కువ తినాలేమో, ఒక పూటనే తినాలేమో, అట్లా ఇడ్లీలు ఒకటే తినాలేమో, అట్లా తిని వీక్ అయిపోతారు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కార్బ్ అంటే ఏంటి, అది ఎంత తినాలనేది మీకు ఒక ఎక్స్పర్ట్ మాత్రమే మీకు తెలిసినట్టుగా గైడ్ చెప్పగలుగుతారు. ఓకే. అండ్ మల్టిపుల్ ఈటింగ్స్ చెప్పాను కదా. ఇప్పుడు మనం కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కావచ్చు, ఐఎఫ్ అంటాం, అట్లా కొన్ని మెథడ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లో ప్రోటీన్ ఇంటేక్, ప్రోటీనే ఉండదు. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ టేకెన్ సమ్ ప్రోటీన్ ఫుడ్, మంచి ప్రోటీన్ ఫుడ్, ప్రోటీన్ దొరికే ఫుడ్ చాలా మంది తిని ఉంటారు. లో ఫైబర్ ఇంటేక్, అన్ని పాలిష్ చేసినవి, ప్రాసెస్ చేసినవి తింటే ఫైబర్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది. ఇక్కడ హై ఫైబర్ తీసుకోవాలి. వైటమిన్ డెఫిషియన్సీస్ చాలా మందిలో ఆ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తప్ప తెలియదు. వైటమిన్ B12 కానీ, వైటమిన్ డి కానీ. వైటమిన్ డి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ హార్మోన్స్ పీరియడ్ రెగ్యులర్ ఉండడానికి. మాకు వచ్చే రిపోర్ట్లలో 90% వైటమిన్ డి డెఫిషియన్సీతో వస్తారు. వాళ్ళకి తెలియదు, దాని మీద పట్టించుకోరు. ఎంతసేపు ఉన్నా చెప్పాను కదా, పీరియడ్స్ రావడానికి మందులు, ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దోస్ థింగ్స్. ఫిజికల్ అండ్ మెంటల్ రెండు విషయాలపైన వర్క్ చేస్తేనే ఈ పీసీఓడి, పీసీఓఎస్ ని పూర్తిగా రివర్స్ చేయొచ్చు. ఫిజికల్ థింగ్స్ ఏంటి, న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీకి కావాల్సిన పోషకాలు అందుతున్నాయో చెక్ చేసుకుని మరి మీకు ఒక గైడెన్స్ కావాలి. మెంటల్ హెల్త్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. చాలా మంది నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి అనమాట. ఈవెన్ మా క్లయింట్స్ నాతో, నా ప్రోగ్రామ్ లో నాతో గైడెన్స్ ఉండే క్లయింట్స్ సమ్ టైమ్స్ దే మెసేజ్ మీ, సార్ ఐఎమ్ ఫీలింగ్ లో, ఐఎమ్ ఫీలింగ్ సమ్ స్ట్రెస్. సడన్ గా రీజన్ ఏమి ఉండదు, సడన్ గా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సో వాళ్ళు ఎక్కడ అసోసియేట్ అవుతున్నారు, అండ్ వాళ్ళు చాలా మంది పిల్లలు అవ్వకపోతే 3-4 years కి ఇంకా అవ్వట్లేదు, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఆ స్ట్రెస్ లో చాలా వరకు మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ స్ట్రెస్ వల్ల సమస్య ఉంది, మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో కొంతమందికి రెస్టే ఉండదు, నిద్ర రాదు, సరిగ్గా పడుకునే ఛాన్సెస్ ఉండవు. సో నిద్రపోరు ఈ మొబైల్స్ అండ్ సోషల్ మీడియా వల్ల. వై డాక్టర్ ఆస్కింగ్ టు లూజ్, అందుకే చెప్తాను లూజ్. ఎందుకు వెయిట్ లాస్ అవ్వమంటారు? వెయిట్ లాస్ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాబ్లం తెలియనా, ఈవెన్ పీసీఓడి అనే కాదు, ఏ ప్రాబ్లం తెలియనా వెయిట్ తగ్గమంటారు. ఎందుకంటే మనం తింటున్న పిండి పదార్థాలు లివర్లో ఫ్యాట్ కింద నిజం అవుతున్నాయి. ఈ లివర్ లో మనకు బైల్ జ్యూసెస్ సెక్రేట్ అవుతాయి, అంటే రిలీజ్ అవుతాయి. అది కూడా ఈ పీసీఓఎస్ కి ఒక రూట్ కాజ్, లివర్ సరిగ్గా పనిచేయకపోయింది. సో సో కాబట్టి అక్కడ నుంచి అబ్డామినల్ ఫ్యాట్ పెరుగుతుంది, పొట్ట చుట్టూ ఫ్యాట్, థైస్ అండ్ హిప్స్ లో ఫ్యాట్ ఎక్కువ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ లో ఏమవుతుంది, లావ్ అయిపోతారు. అట్ ది సేమ్ టైం మీ హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. అండ్ ఒకవేళ మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించుకోకపోతే, వెయిట్ లేదా ఈ విషయాలపైన ఫోకస్ చేయకపోతే జరిగే నష్టం ఏంటంటే, ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఈ రోజు నైట్ మీరు ఎవరైతే పీసీఓఎస్, పీసీఓడి లేదా ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారో, నేను మీకే స్ట్రైట్ క్వశ్చన్, మీరు ఒకవేళ ఇదే సమస్య ఇట్లాగే ఉంటే రాబోయే 4-5 సంవత్సరాల్లో మీ హెల్త్ ఎట్లుంటుంది? ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు మీరు? పిల్లలు పుట్టకపోతే వచ్చే నష్టాలు ఏంటి? అలాగే మీకు ఈ పీసీఓఎస్, పీసీఓడిని ప్రాపర్గా ట్రీట్ చేసుకోకపోతే, రూట్ లెవెల్లో దీని మీద వర్క్ చేయకపోతే, దీన్ని సాల్వ్ చేసుకోకపోతే వచ్చే సమస్యలు ఏంటి? సో కొన్ని చెప్తాను నేను. ఫస్ట్ వచ్చి ప్రీ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్, షుగర్ వ్యాధి వస్తుంది. ఇప్పటికే ఇండియాలో 30 కోట్ల మందికి షుగర్ ఉంది, 13 కోట్ల మందికి షుగర్ ఉంది, అంటే ప్రీ డయాబెటీస్ లో ఉన్నారు, వాళ్ళకి ఆ షుగర్ ఉందనే విషయం తెలియదు. ఒక్కసారి డయాబెటీస్ వస్తే దాని వెనక ఉండే కాంప్లికేషన్స్ అన్ని ఇన్ని కాదు, భయంకరమైన ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఇమ్యూనిటీ ఉండదు, రెసిస్టెన్స్ ఉండదు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బీపీ వస్తుంది, కిడ్నీ మీద ఇంపాక్ట్ అవుతుంది, లివర్ ఇంపాక్ట్ అవుతుంది,
క్వాలిటీ లైఫ్ ఉండదు. ఏదైతే మనం డెవలప్మెంట్, గ్రోత్, కెరీర్ అనుకుంటే అవి ఏవి కనపడవు. ఇది ఒక్కటే కనపడదు. అండ్ వెయిట్ పెరుగుతారు. అకారణంగా ఎందుకు పెరుగుతున్నారో వెయిట్ తెలియదు. ఫుడ్ మానేసినా వెయిట్ పెరుగుతారు, ఒక్క పూట తిన్నా వెయిట్ పెరుగుతారు. అండ్ థైరాయిడ్ చెప్పాను కదా, ఇప్పటికే అవుట్ ఆఫ్ 100 పీపుల్ 60 పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ థైరాయిడ్. కొంతమంది అందులో 50% థైరాయిడ్ ఉందన్న విషయమే తెలియదు. ఈవెన్ మెన్ కూడా. థైరాయిడ్ అంటే ఏంటి? అది కూడా ఒక మెటబాలిక్ డిజార్డరే. మన బాడీలో మేనేజర్ లాగా వర్క్ చేస్తుంది, మన బాడీకి కావాల్సిన ఎంజైమ్స్ ని, హార్మోన్స్ ని తయారు చేయడం. మీకు కాల్షియం డిపాజిట్ జరగాలన్నా, మజిల్ పెరగాలన్నా, మీరు తిన్న పిండి పదార్థాలు డైజెస్ట్ కావాలన్నా, ఫ్యాట్స్ డైజెస్ట్ కావాలన్నా థైరాయిడ్ సరిగ్గా పనిచేయాలి. అండ్ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకపోతే మీకు వచ్చే సమస్యలు ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ పిల్లలు లేకపోతే అది ఓకే విత్ దట్. సో ఇది భయంకరమైన ప్రాబ్లం. ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు ఫ్యామిలీస్ వైపు నుంచి, వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ దాని నుంచి చాలా గొడవలు, స్ట్రెస్ఫుల్ కండిషన్స్, ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. సో యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిస్. ఒకవేళ మీరు ఒక 3-4 నెలల పాటు మీ బాడీ మీద వర్క్ చేసి అన్ని కరెక్ట్ చేసుకొని, హార్మోన్స్, వెయిట్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ట్రీట్ చేసుకోవడము, లేదా వైటమిన్ డెఫిషియన్సీని క్లియర్ చేసుకుంటే దేర్ ఈజ్ 99% సమస్యలు మీకు పోతాయి. హెల్దీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అన్వాంటెడ్ హెయిర్, చాలా మందిలో ఫేషియల్ హెయిర్ గ్రో అవుతుంది. దానికి ఏంటి? లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడం. అది మీకు పైన అంటే యాక్చువల్ రూట్స్ లో ప్రాబ్లం ఉంటే కొమ్మలు నరికేయడం. సో దీనివల్ల ఏమవుతుంది? వాయిస్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే బాడీలో టెస్టోస్టిరాన్ పెరుగుతుంది, కొన్ని మేల్ హార్మోన్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. సో దానివల్ల బాడీ చేంజ్ అయిపోతుంది, పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువ. అండ్ పిగ్మెంటేషన్, చాలా మందిలో ఈ ముక్కు పైన, చీక్స్ పైన ఇట్లా పిగ్మెంటేషన్, బటర్ఫ్లై స్టేప్ లో పిగ్మెంటేషన్ వస్తుంది థైరాయిడ్ ఉన్నట్టు. లేదంటే గొంతు చుట్టూ నల్లగా అయిపోవడము, రఫ్గా అయిపోవడం, స్కిన్ ట్యాన్ ఎక్కువైపోవడము, ఇట్లా చాలా రకాల సమస్యలు వస్తాయి. ఇవి నేను ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఇవి కాకుండా ఇంకొక 40-50 సమస్యలు ఉన్నాయి. సో మేము ఎలా చేయగలుగుతామంటే పర్మనెంట్ వెయిట్ లాస్ మీద వర్క్ చేయాలి. అంటే పర్మనెంట్ వెయిట్ లాస్ అంటే మీరు ఒక 3 నెలలు డైట్ చేసి ఎట్లాంటి తినేస్తే మళ్ళీ అట్లే ఉంటారు అనుకోకండి. పర్మనెంట్ వెయిట్ లాస్ అంటే మీకు ఒక లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి, ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. 3-4 నెలలు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లో మీరు డైట్ చేస్తే. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ఎట్లా కరెక్ట్ చేయాలి, అసలు మీ ప్రాబ్లం ఏంటి, మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, డయాబెటీస్ రిస్క్ ఏమైనా ఉందా తెలుసుకోవాలి. సో అట్లా మేము యాజ్ ఎ కమ్యూనిటీ వి సపోర్ట్ యూ టు అండర్స్టాండ్ యువర్ బాడీ. ఇదేదో వన్ టైం ఈవెంట్ లాగా ఏదో టకటకటక వెయిట్ తగ్గితే సరిపోతుంది, లేదా పీరియడ్స్ ఒకసారి వచ్చి నో, అట్లా కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ బాడీ, యూ హ్యావ్ టు రన్ యువర్ బాడీ అప్ టు 50-60s లో. ఇప్పుడే ఇన్ని సమస్యలు ఉంటాయి, వెయిట్ వల్ల, హార్మోన్ ఇష్యూస్ వల్ల, హెయిర్ ఫాల్, ఇట్లా ఇన్ని సమస్యలు ఉంటే హౌ యు ఆర్ ఏబుల్ టు లివ్ యువర్ లైఫ్ ఎట్ 50-60s? ఎంత దారుణం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది బాడీలో. ఇప్పటికే చాలా మందిలో ఎనర్జీ లేదు, నీరసంగా ఉంటుంది, డిప్రెషన్. 50s లో ఎట్లా ఉంటుంది ఎప్పుడో ఆలోచించారా? సో మనం డెవలప్ అవుతాం, మనము పెద్దవాళ్ళం అవుతాం. మనకు లైక్ లైక్ చాలా మంది ఈవెన్ మెన్ కూడా ఆలోచించాల్సింది ఏమంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ బాడీ ఫస్ట్ అండ్ ట్రాక్ యువర్ వి విల్ ట్రాక్ యువర్ ఫుడ్. మీరు ఏం తింటున్నారు, మీకు ఒక ఫుడ్ తింటే దాంట్లో ఎంతవరకు న్యూట్రియంట్స్ వస్తున్నాయి, ఎంత తినాలి ఆ ప్లేట్లో, ఆ ప్లేట్ ఏంటి, మీరు తింటున్నారా లేదా కరెక్ట్గా, ఇవన్నీ విల్ ట్రాక్ యూ. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్పాను కదా, మన లైఫ్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సెడెంటరీ లైఫ్లో ఏమి తింటున్నామో, ఎంత తింటున్నామో, ఏం చేస్తున్నామో కూడా తెలుసుకోలేనంత బిజీ అయిపోయింది. సో వీ హ్యావ్ టు మాడిఫై అవర్ లైఫ్ స్టైల్. అండ్ మీ పీసీఓఎస్ రివర్సింగ్ అనేది వెరీ మచ్ పాసిబుల్. సో డాక్టర్స్ సార్ ఇవన్నీ ఇన్ని విషయాలు ఇంత క్లియర్గా డాక్టర్స్ ఎందుకు చెప్పారు? సారీ టు సే దట్ డాక్టర్స్ పని కాదు. డాక్టర్ ఈ బుక్ రాసిన ఒక డాక్టర్ చదవండి కావలిస్తే, వాట్ యువర్ డాక్టర్ డస్ ఇట్ నో అబౌట్ యువర్ న్యూట్రిషన్ మెడిసిన్ మేబీ కిల్లింగ్ యూ. చాలా మందికి డాక్టర్స్ కి కొన్ని విషయాలు పట్టించుకోరు, వాళ్ళకి తెలియకుండా ఏముండదు, పట్టించుకోరు కొన్ని విషయాలు. ఆ విషయాలే మిమ్మల్ని ఇంకా సమస్యలకు నెడతాయి. ఆ విషయాలను పట్టించుకోవడానికి ఒక న్యూట్రిషనిస్ట్ కానీ, ఒక వెల్నెస్ కోచ్ కానీ, ఒక డైటీషియన్ కానీ మీకు హెల్ప్ చేస్తారు. ఎక్కడైతే ఎగ్జాక్ట్లీ రూట్ లెవెల్లో సమస్య ఉందో ఆ సమస్యను ట్రీట్ చేసుకోవడానికి మీకు న్యూట్రిషనిస్ట్ హెల్ప్ చేస్తారు. ఆ పని మేము చేస్తాం. సో మీ హెల్త్ బెటర్ అవ్వడానికి వీల్ గైడ్ యూ.
సో మేము ఎలా మీకు ఇంత స్ట్రాంగ్గా ఇంత కాన్ఫిడెంట్గా మీ సమస్యను తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాం అంటే వీఆర్ ఫాలోయింగ్ సచ్ ఎ సైన్స్ కాల్డ్ ఆటోఫెగి. అండ్ దీంట్లో ఈ సైంటిస్ట్ విష్ణురి స్వామి హీ గాట్ నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ అందరికీ రాదు కదా. 30 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ ఏంటి అసలు ఈ సమస్య ఏంటి, ఎందుకు ఇన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతా ఉన్నాయి, అందులో ఈయన కనుక్కున్నది అంటే ఆటోఫెగి అంటే బాడీలో ఉండే ఫ్యాట్ సెల్స్ డెబ్రీస్ వీటిని ఎట్లా క్లీన్ చేయాలి, దీని ద్వారా క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలను కూడా ఎట్లా రివర్స్ చేయొచ్చు అనే విషయాలపైన చాలా రీసెర్చ్ జరిగింది. అందుకని ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అట్లాంటి ఒక మెథడ్ని ఫాలో అవుతున్నాం. అక్కడ మనం లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పైన వర్క్ చేస్తాం, ఫ్యాట్ బర్నింగ్ పైన వర్క్ చేస్తాం, అలాగే మీకు ఎనర్జీ ఇచ్చి మీ బాడీలో న్యూట్రిషన్ ప్రాపర్గా వచ్చేలాగా ఒక డైట్ ప్లాన్ డిజైన్ చేస్తాం. ఒకవేళ మీ ఫుడ్లో అంత న్యూట్రిషన్ లేదు, యూఆర్ నాట్ ఏబుల్ టు టేక్ అంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ మల్టీవైటమిన్, ఐరన్, ఫోలిక్ ఏదైతే వైటమిన్స్ తక్కువ ఉన్నాయో వాటిని యూ హ్యావ్ టు అడాప్ట్ ఫ్రమ్ సప్లిమెంటేషన్. అట్లా ఒక 3-4 months చేస్తే మీ బాడీలో అన్ని చేంజెస్ జరుగుతాయి. స్ట్రెస్ మేనేజ్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి, స్లీప్ బెటర్ అవ్వాలి, డైజెషన్ బెటర్ అవ్వాలి. చెప్పాను కదా రూట్ కాజెస్ అన్ని మనం వర్క్ చేస్తాం. సో చెప్పాను కదా యువర్ బాడీ ఈజ్ నాట్ సేమ్ విత్ అదర్స్. మీ బాడీ, మీ కండిషన్, మీ పీసీఓడి ఆ పీసీఓఎస్ ఇన్ఫర్టిలిటీ ఇస్ డిఫరెంట్ దాన్ అదర్స్. కొంతమందికి 2 నెలలకి రిజల్ట్స్ వస్తాయి, కొంతమందికి 6 నెలలు పడుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ అండ్ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్స్ అండ్ బ్లడ్ పారామీటర్స్. అందుకే మేము బ్లడ్ రిపోర్ట్స్ అడుగుతాం. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీ దగ్గర దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మాకు సెండ్ చేయండి, లేదా మీకు ఏం రిపోర్ట్స్ చేయించుకోవాలో మమ్మల్ని అడిగితే మేము చెప్తాము. మీకు దగ్గర ఉండే ఏదైనా మంచి ల్యాబ్లో డయాగ్నోస్టిక్ సెంటర్స్లో రిపోర్ట్స్ తీయించుకోండి. ఎందుకంటే చెప్పాను కదా రూట్ కాజ్ తెలియాలి, అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది, మీకు ఉండే సమస్యకు నిజమైన రూట్ కాజ్ ఏంటి, దాని మూలం ఎక్కడుంది అనేది తెలుసుకోవాలి. సో దానికి బ్లడ్ టెస్ట్లు అవసరం పడతాయి. అండ్ హియర్ ఇస్ సమ్ టెస్టిమోనియల్స్ అండ్ వెయిట్ లాస్ కావచ్చు, పీసీఓడి రివర్సెస్ ఆర్ సఫరింగ్ విత్ దీస్ మెనీ ఇయర్స్ బట్ ఎప్పుడు పీరియడ్స్ రాలేదు న్యాచురల్ గా. సో ఇట్లా చాలా సో క్లయింట్ ఫ్రమ్ బెంగళూరు, తను సో షీ కేమ్ ఫర్ యాక్చువల్ వెయిట్ లాస్ అండ్ సమ్ హార్మోనల్ ఇష్యూస్, థైరాయిడ్. బట్ ఆ ప్రాసెస్ లోనే ఆఫ్టర్ 2 months ఆఫ్ డయట్ షీ గాట్ సో గుడ్ న్యూస్ అనమాట. సో అది 1-2 minutes ఉంటుంది, యూ కెన్ లిసన్ ఇట్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దానివల్ల ఇంకా నాకు అది ఆ వీక్నెస్ అంతా, దానివల్ల హెడేక్ కూడా ఒక 1 week నుంచి బాగా హెడేక్ వస్తుంది అనమాట. అది ఎక్కువ డిహైడ్రేట్ అవ్వడం వల్ల అలా వస్తుందేమో అని చెప్పారు. అవును, అంటే మీకు ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ 6 weeks 7 weeks అట్లా మీకు ఇట్లాగే ఉంటాయి సిమ్టమ్స్, వీక్నెస్, తర్వాత డ్రౌజీగా ఉండడము, ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఇవన్నీ ఉంటాయి. అవును సార్. 7th week సార్. 7th week. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. అండ్ ఇప్పుడు డైట్ నేను మారుద్దాం అయితే, అంటే సో ఒకసారి డైట్ మారిస్తే బెటర్ ఇంకా. ఓకే ఓకే అండి. సో సార్ చెప్పారా, నిన్న సార్ కూడా ఉన్నారా? ఉన్నారు సార్. అక్కడే ఉన్నారు మీ దగ్గరే? ఇక్కడే ఉన్నారు. గుడ్ గుడ్ గుడ్. ఓకే, సో మంచి క్రిస్మస్ కి వచ్చారు అనుకోకుండా వచ్చారు. ఇట్లా నేను హాస్పిటల్కి వెళ్ళటం ఇలా జరగడం అంత సర్ప్రైజ్ గా ఉంది మాకే. ఓకే, సో క్రిస్మస్ కి మంచి గుడ్ న్యూస్ అయితే మీకు. అవును. గుడ్ గుడ్. ఓకే మేడం, రైట్. సో ఒకసారి డైట్ మార్చాలి కదా, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చాక డైట్ వేరే ఉంటుంది. ఆ డైట్ చెప్తాను నేను. సో మళ్ళీ మీకు ఒకసారి కాల్ చేస్తాను నేను. సో రిలాక్స్ అవ్వండి, నో ఇష్యూ. అండ్ సో మిగతా బ్లడ్ టెస్ట్ కూడా కంటిన్యూ చేయమంటారా అట్లాగా, లేకపోతే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అది వెయిట్ లాస్ కంటిన్యూ చేద్దామంటారా? నో, ఇది అయిపోయాక చేద్దాము. డైట్, ఈ ప్రెగ్నెన్సీ డైట్ నేను కొంత చెప్తాను మీకు, ఇంకా బెటర్ గా ఉంటుంది మీకు. సరే సార్. ఓకే, సో అంతా హ్యాపీ కదా అయితే? హ్యాపీ సార్. రైట్ అండి. నేను మళ్ళీ మీకు కాల్ చేసి చెప్తాను నేను డైట్ అంతా కూడా. అలాగే సార్. రైట్ అండి. అలాగే, థ్యాంక్ యూ సార్. Hi all, I am Chaitanya, PCOD reversal in 60 days.
థ్యాంక్ యూ ముక్తర్ సార్. థ్యాంక్ యూ వావ్ కమ్యూనిటీ. హాయ్ అండి, నా పేరు కిరణ్మయ్ రెడ్డి, పీసీఓడి రివర్సల్. థ్యాంక్ యూ ముక్తాయ్ సార్. థ్యాంక్ యూ. This is Ravi. Fatty liver problem is reversed in 45 days. 45 days, 8 kgs loss. 10 days, 3.5 kgs lost. I lost 11 kgs in 3 months of my journey. 90 days PCOD reverse. 2 kg muscle improve in 30 days. 60 days, 9 kgs weight gain. 90 days, my blood cholesterol was normal. 30 days, 4 kgs lost. Thank you, Muktar. Thank you, Mukhtar sir. 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 Yeah, you can fix your consultation with whoever is invited you here, and we have many coaches. So first of all, the free consultation అనేది we are offering you. So ఆ free consultation లో మీకు మేము మీ ప్రాబ్లం ఏంది అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాము. మీ దగ్గర ఉండే బ్లడ్ రిపోర్ట్స్ కానీ ఉంటే ఇమీడియట్ గా పంపించండి. 28 January వరకు we are offering a free consultation. So whatever your challenges or whatever the issues మీకు ఉంటే వాటిని ఎలా రివర్స్ చేసుకోవచ్చు అనేది మేము గైడ్ చేస్తాము. బట్ వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ పీసీఓడి రివర్సల్ ప్రోగ్రామ్ ఫర్ 90 days. ఓకే, అది డిఫరెంట్ ప్రోగ్రామ్. ఓకే, యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాట్ ఎవర్ ఇన్స్టాగ్రామ్. అండ్ సో ఎవరైతే ఈ సెషన్ అటెండ్ అయ్యి అండ్ ఇఫ్ యు ఆర్ సెండ్ యువర్ స్క్రీన్ షాట్, ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళకు వీఆర్ ఆఫరింగ్ ఎ గ్రేట్ డిస్కౌంట్ ఆన్ అవర్ పీసీఓడి రివర్సల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ 90 days ఉంటుంది. ఇక్కడ ఈ 90 days లో వీల్ గైడ్ యూ లైక్ పర్సనల్లీ, వీల్ గైడ్ యూ లైక్ మీ ఫుడ్ ఏంటి, మీకు ఏమేమి తీసుకోవాలి, మీకు ఏమేమి డిఫరెన్సెస్ ఏంటి, అవన్నీ కూడా 90 days పాటు మీకు గైడ్ చేస్తాం. సో దట్ ఈ 90 days లో మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ని రివర్స్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అది ఇంకా దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రజెంటేషన్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైక్ సార్ నాకు ఇష్యూ ఉంది, యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ లైక్ మీకుండే ఇష్యూస్, ఐ కెన్ ఆన్సర్ యువర్ క్వైరీస్. మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు లేదా చాట్లో నాకు పెట్టినా కానీ ఐ కెన్ ఆన్సర్ యువర్ క్వైరీస్. ఓకే, సో ఒకవేళ మీకు ఇక్కడ అడగడం ఇబ్బందికరంగా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ టు పీపుల్ హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. సో ఐ కెన్ గివ్ యూ ఎ కన్సల్టేషన్ కాల్. సో ఫస్ట్ కన్సల్టేషన్ ఈజ్ ఫ్రీ. సో కాబట్టి యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలా వరకు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక 30-40 నిమిషాల పాటు నేను చెప్పిన చాలా అంశాలు మీకు మేబీ మీరు సెల్ఫ్ రియలైజ్ అయ్యి ఎవరికైనా మీకు ఎక్స్పర్ట్స్ మీకు తెలిసినట్టే చెప్తారేమో, బట్ ఇది చాలా రేర్ సిచ్యువేషన్. సో ఇట్లా తెలియక చాలా డబ్బులు వేలకు లక్షలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్, మా దగ్గర ఐ హావ్ సీన్ మెనీ క్లయింట్స్ లైక్ హూఎవర్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఐయుఐకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ప్రయత్నాలు చేసి కూడా ఫెయిల్ అయిపోయి సో మళ్ళీ దే స్టార్టెడ్ డైట్ అనమాట. సో ఆ తర్వాత రియలైజ్ అవుతారు చాలా టైం వెళ్ళిపోతుంది అండ్ దాంతో పాటుగా వాళ్ళ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో మధు, సో యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మధు అండి. యా, ఆస్క్ యువర్ క్వశ్చన్స్. యా హాయ్ అండి, మీ సెషన్ Hi. చాలా బాగుంది. సో Yeah, thank you. యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మీరు చెప్పారు. సో ఇప్పుడు ఏంటి అంటే మనం కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తున్నాము. సో ఇప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే మరి క్యాలరీస్ వేరే సోర్సెస్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది, ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ. Yes. సో అప్పుడు మనము వెజిటేరియన్ అయినప్పుడు మరి ప్రోటీన్స్ మనకి లిమిటెడ్ ఏ ఉంటాయి కదా. సో అది మీరు మరి Yeah. ఎలా అది ప్రోటీన్ మనం అక్కడ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. ఓన్లీ కార్బోహైడ్రేట్సే కాకుండా ఇప్పుడు మనకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ మస్ట్ అండ్ షుడ్ నీడెడ్, బట్ అవి ప్రాసెస్ చేసినవి కాకుండా కొంచెం కాంప్లెక్స్లో తీసుకోవాలి. అండ్ రెండోది ఏంటి, ప్రోటీన్స్ మనకు వెజిటేరియన్ సోర్స్లో కూడా చాలా రకాల ప్రోటీన్ అవైలబిలిటీ ఉంది.
ఒకవేళ మనం అన్ని ట్రై చేశాక కూడా ఇంకా మనకు తక్కువ పడితే వీ నీడ్ టు అడాప్ట్ సమ్ సప్లిమెంటేషన్ ఫర్ టెంపరీ పీరియడ్. ఎందుకంటే ఈ ఎస్పెషల్లీ పీసీఓఎస్ లో సెల్ డెవలప్మెంట్ అనేది జరగాలి. అది జరగాలి అంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఓన్లీ కార్బన్ ప్రోటీనే కాదు, గుడ్ ఫ్యాట్స్, తర్వాత ఫైబర్, తర్వాత ఫైటో న్యూట్రియంట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా వచ్చేలాగా ఒక డైట్ డిజైన్ చేస్తాం. అందుకని మేము మా ఎవరైతే కాల్ ఫిక్స్ చేసుకున్నప్పుడు విల్ గో త్రూ సమ్ ఎవల్యూషన్ అనమాట. అంటే వాళ్ళు ఏం ఫుడ్ తింటున్నారు, వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, వెజిటేరియన్ అయితే ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఆ ఫుడ్స్లో ఆ ప్రోగ్రాంలో వచ్చిన వాళ్ళకు అది ప్రాపర్గా గైడ్ చేస్తాం. సో అల్టిమేట్లీ ఒక ప్రోటీన్ ఎంత తీసుకోవాలి అంటే సింపుల్, 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి మినిమం. అంటే మీరు 60 kgలు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు 100 ఎవరైనా 100 అట్లా మరీ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కనీసం 50-60 గ్రాముల ప్రోటీన్ అయినా బాడీకి వచ్చేలాగా డిజైన్ చేయాలి. అది యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా వీ విల్ డిజైన్ దట్ ప్లాన్ అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇచ్చేది ప్లాన్ లో ఇప్పుడు డైరీ ప్రోడక్ట్స్, సోయా ప్రోడక్ట్స్ అవి కూడా ఉంటాయా? ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ నేను వెళ్ళిన వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ వాడద్దు, అది అంత మంచిది కాదు, ఎక్స్టర్నల్ హార్మోన్స్ అవి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు సో అని చెప్పేసి అంటున్నారు. సో దానికి ఒక లిమిట్ లో ఎస్ అండి, ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ అండి. ఒక లిమిట్ లో అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. అండ్ ఎక్సెస్ ఏదైనా అంటే ఒకే రకమైన ఫుడ్ ఎక్కువ క్వాంటిటీలో ఏ ఫుడ్ తిన్నా, ఈవెన్ మీరు యాపిల్ తినమన్నారు, యాపిల్ ఏ డే కీప్స్ ఏ డాక్టర్ అవి అంటారు కదా, మీరు యాపిల్ రోజు తిన్నాను అనుకోండి ఖచ్చితంగా నాకు ప్రాబ్లం. ఎందుకంటే ఒకే దాంట్లో అన్ని న్యూట్రియంట్స్ రావు. మనకి ఇక్కడ ఏ ఫుడ్ తింటున్నాం అనే దానికంటే ఏ న్యూట్రియంట్ మన బాడీ దాన్ని తీసుకుంటుంది, బాడీ మెకానిజం ఎట్లుంటుంది, న్యూట్రియంట్ని అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. కొంత డైరీ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేస్తాం మనం కూడా. అండ్ ఏవైతే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి మిల్క్ డైరెక్ట్గా అట్లాంటివి కొన్ని అవాయిడ్ చేస్తాము. ఏవైతే ఇండైరెక్ట్ మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయో లేదా ప్లాంట్ సోర్స్ నుంచి ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా తీసుకుంటాం. సో అప్పుడు మనకు ఈ సమస్య తగ్గించుకోవచ్చు. అంటే హార్మోనల్ ఇష్యూస్ అంటే మనం ఏదైతే ఎక్స్టర్నల్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి గ్రో అయిన వాటన్నిటి కొంతకాలం అవాయిడ్ చేస్తాం. సో అప్పుడు కూడా మీరు చెప్పింది నిజం, ఏవైతే ఎక్కువ హార్మోన్స్ ఇచ్చి గ్రో అయిన అవి నాన్ వెజ్ సోర్స్ కానీ వెజ్ సోర్స్ కానీ లేదా డైరీ ప్రోడక్ట్స్ కానీ అవి ఖచ్చితంగా హార్మ్ చేస్తాయి బాడీకి. అందుకే కదా ఇప్పుడు చిన్న పిల్లల్లో మీరు గమనిస్తే చిన్న 8 yearsకి 9 years కూడా మెచ్యూరిటీ పూబర్టీ వచ్చేస్తుంది వాళ్ళకి. బికాస్ దిస్ ఇస్ ద రీజన్. మనము 40 అంటే ఒక ఏమంటారు 3 నెలల్లో పెరగాల్సిన కోడిని 40 రోజుల్లో 25 నుంచి 45 రోజుల్లో పెంచేస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్. అందుకని కొన్ని ఈవెన్ మిల్క్ కూడా ఇవ్వద్దు అంటున్నారు పిల్లలకి. రీజన్ ఏంటంటే దిస్ ఇస్ ద రీజన్. డైరెక్ట్లీ మనకు చాలా హార్మోనల్ అంటే ఒక గేదె 20 సంవత్సరాలు ఇవ్వాల్సిన పాలని 5 సంవత్సరాలు ఇచ్చి చనిపోతుంది, అది మెత్తబడిపోతుంది, అంటే నశించిపోతుంది అనమాట. ఎందుకంటే రోజుకు 1 లీటర్ ఇవ్వాల్సింది కాస్త 5 లీటర్లు ఇచ్చేలాగా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు హార్మోన్స్. అట్లా ఈవెన్ ఎగ్స్ కానీ అట్లా. సో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లానే మనం పూర్తిగా న్యాచురల్ గా తినాలంటే మనకి ఫామ్ ఉండాలి, మనకి గేదెలు ఉండాలి, మనకి ఆవులు ఉండాలి. సో అది కూడా సమస్య ఉంది. కాబట్టి ఎంతవరకు అయితే మాక్సిమం మనం న్యాచురల్ గా తినగలుగుతామో అంత ట్రై చేస్తాం. ఓకే. ఇంకోటి మనం ప్రతి మీల్ లోనూ ఇప్పుడు ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలంటారా? ఎస్ అండి, ఖచ్చితంగా ప్రతి మీల్ లో ప్రోటీన్ ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే నాకు ఊరూరికి ఆకలి వేస్తూ ఉంటుంది అండ్ ఎక్కువ షుగరీ ఫుడ్స్ తినాలనిపిస్తుంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా వెంటనే చెమటలు పట్టేసి నాకు ఐ వాంట్ టు రీచ్ షుగరీ ప్రోడక్ట్స్. సో చాలా కారణాలు ఉంటాయి. బాడీ ఆల్రెడీ మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం ఉందా, లేకపోతే మజిల్ వీక్నెస్ ఉందా, మజిల్ లేనప్పుడు కూడా క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఏదైనా హార్మోనల్ ఇష్యూ ఉందా, పర్టికులర్లీ సమ్ థైరాయిడ్ హార్మోన్స్ ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ చూద్దాము. ఒక పని చేయండి, మీరు వన్స్ ఈ కాల్ అయిపోయాక మీ రిపోర్ట్స్ అండ్ మీ డీటెయిల్స్ నాకు పెట్టండి. సో దట్ వీ కెన్ టాక్ లైక్ మీకుండే ఇష్యూ మీద మనం వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. ఇంకోటి ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో ఎక్కువ నెయ్యి వాడాలి అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కుకింగ్ కి వాటికి? ఎందుకు వాడాలి అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్.
నెయ్యి మంచిదే, ఎందుకంటే మనకు పూర్వం ఎక్కువగా నెయ్యి వాడేవాళ్ళు, ప్రతి ఇంట్లో ఆవులు గేదెలు ఉండేవి, నెయ్యి వాడేవాళ్ళు. నెయ్యి చాలా మంచిది, బట్ నెయ్యి నా అవసరానికి ఎట్లా పనిచేస్తుంది, దాన్ని ఎలా వాడాలి అనేది మనం తెలుసుకోవాలి. సో నెయ్యి అనేది డెఫినెట్లీ మంచిది, ఎందుకంటే దాంట్లో గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం తింటున్న చెడ్డ కొవ్వులు అంటే రిఫైన్డ్ ఆయిల్స్, సింథటిక్ ఫ్యాట్స్ ఎక్కువగా తింటున్నాం. కాబట్టి నెయ్యి అనేది ఒక వన్ సోర్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్ కోసం బాగా పనిచేస్తుంది. నెయ్యి చాలా మంచిది. అది ఎంత తీసుకోవాలనేది డిపెండ్స్ ఆన్ ది పర్సన్ టు పర్సన్. ఓకే. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే మన వెయిట్ దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ వెయిట్, చేస్తారా? యాక్టివిటీస్, స్ట్రెస్, మీ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కావాలి. అన్నీ ఉంటేనే మనం దాన్ని కరెక్ట్ గా అనలైజ్ చేసి చెప్పగలం. ఓకే. ఇప్పుడు వన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అయిపోయిన తర్వాత మనం మామూలుగా అన్ని తినొచ్చా? లేకపోతే వీ హ్యావ్ టు ఫాలో ద లైఫ్ స్టైల్? లైఫ్ స్టైల్ డెఫినెట్లీ చేంజ్ అవ్వాలి. ఒకటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ నాకు తగ్గింది, లేదా నాకు ఏదైనా డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడు తగ్గిపోయింది అని అనుకుంటే, మళ్ళీ నేను పోయి జంక్ ఫుడ్ తిన్నాను, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తిన్నాను, మళ్ళీ సేమ్ పాత లైఫ్ స్టైల్ నేను మెయింటైన్ చేస్తున్నప్పుడు మళ్ళీ వచ్చే ఒక 6 నెలలకు, సంవత్సరానికి మళ్ళీ అదే సమస్య వస్తుంది. సో కొన్ని విషయాలను మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమంటే, మనం తింటున్న ఫుడ్లో బ్యాలెన్స్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అండ్ మంచి స్లీప్ ఉండాలి, స్ట్రెస్ని తగ్గించుకునే కొన్ని మెథడ్స్ని ఫాలో అవ్వాలి. ఈ 4 పారామీటర్స్ ఎవరైతే ప్రాపర్గా చేస్తారో వాళ్ళు లైఫ్ లాంగ్ ఏ డిసీజ్ లేకుండా ఎక్కువ కాలం హెల్తీగా, యాక్టివ్గా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు పర్ఫామ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఎక్కువగా మందులు వాడకుండా లేదా హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదంటే ఇప్పుడు ఈ ఈ సమస్యలతో ముందు ఇట్లాగే వెళ్తే చాలా సమస్యలు వచ్చేస్తాయి, అన్నిటికీ మందులు వాడాల్సిన అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినకూడదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు అనేసి అంటారు. సో ఈస్ దట్ కరెక్ట్? షుగర్, ఫ్రూట్స్ అయినా షుగర్, ఇది డిపెండ్స్. అంటే ఇప్పుడు మీరు షుగర్ ఫ్రూట్స్ తినకూడదని మీకు చెప్పలేను నేను, మీ కండిషన్ ఏంటనేది తెలియదు కదా. ఓకే. ఓకే. సో మీ కండిషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా, అండ్ వేరే కండిషన్స్, అందుకే నేను మీకు ఇందాక చెప్పిన ప్రజెంటేషన్లో మీ రిపోర్ట్స్ పంపించండి, మీ డీటెయిల్స్, హైట్, వెయిట్, అండ్ ఆ తర్వాత విల్ గెట్ బ్యాక్ టు యూ. మీకు ఆ కన్సల్టేషన్లో ఐ విల్ గివ్ యూ క్లారిటీ, అండ్ అది మీకు సంబంధించింది, కంప్లీట్లీ మీకు సంబంధించి. ఇక్కడ జనరలైజ్డ్గా మనం చెప్పాను నేను కొన్ని అంశాలు, బట్ నెయ్యి తినొద్దు అని నేను చెప్పలేను ఇక్కడ. నెయ్యి తినండి అని, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ ఫ్యాట్ ఉన్నారు, నెయ్యి విపరీతంగా తినేసినారు అనుకోండి, అది కూడా క్యాలరీస్ ఎక్కువ పెంచేస్తుంది. సో కాబట్టి మీకు ఏది బెటర్ అనేది వీ కెన్ డిసైడ్ ఇన్ ది కన్సల్టేషన్. ఓకే, థ్యాంక్ యూ అండి మధు గారు. మీరు రెసిపీస్ కూడా ఇస్తారా అండి ఇప్పుడు దీంతో పాటు? వన్స్ యూ ఎన్రోల్ ఇన్ టు ది ప్రోగ్రామ్, అక్కడ పర్సనల్గా గైడెన్స్ ఉంటుంది, డైలీ గైడెన్స్ ఉంటుంది, రెసిపీస్ ఉంటాయి, వర్కౌట్స్ ఉంటాయి, అండ్ సో మీకు వస్తున్న క్వైరీస్ అండ్ క్వశ్చన్స్కి వీ కెన్ ఆన్సర్ ఎనీ టైమ్, లైక్ 24/7. అండ్ సో అట్లా దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే. ఓకే. ఓకేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. Yeah, Siddhika, sir, I want my please and weight loss. Definitely, Siddhika garu, and you can reverse your like PCOD, PCOS, and weight loss along with that weight loss. But we need your reports, and we need your all the details. You can send me again if you are already sent it to me, or if you are new person, you can send me through whoever is invited you, or if you are having our numbers, you can directly send to us, and definitely आपके जो issues है ना, you can reverse it. So Nandini garu, so it depends on it. There are many programs. Whoever is attended this program, this session, you will get a 40% discounts on program. So that is up to this month end, Republic Day offer. So you can contact us to know about programs, and so it depends on your condition, your whatever your goal. Okay. Yeah, same. Vaishnavi Vaishu garu also. Any questions here? And whoever is new to this session, first time you are attending this session, you can yes, you can send in yes, like
చాట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి. హూ ఇస్ న్యూ టు ది సెషన్, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, సమ్ పీపుల్. యా మధు, థ్యాంక్ యూ. I think you have got some clarity about PCOD and PCOS. నాకు తెలిసి చాలా బేసిక్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. అండ్ మీకుండే సమస్యను బట్టి వీ కెన్ టాక్ అబౌట్ యువర్ ఇష్యూ ఆల్సో. లావణ్య గారు థ్యాంక్ యూ. నాగదుర్గ, యా ఎస్. సో మెనీ పీపుల్ ఆర్ న్యూ టు ది సెషన్ అండ్ ఓకే. సో నేను చెప్పిన 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఈ PCOD లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని లేదా ఈ పిల్లల సంబంధించి అంటే లైక్ ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలు మీరు వర్క్ చేయకపోతే, దానిపైన మీరు ధ్యాస పెట్టకపోతే, దాన్ని కేర్ చేయకపోతే మీకు వచ్చే సమస్యలు ఏంటో ఒకసారి ముందుగా ఆలోచించండి. రైట్, ఇది ఒకటి. సెకండ్ వచ్చి, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, మీకు ఒక హెల్దీ పిల్లలు ఉంటే, అంటే వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూ లేకుండా వాళ్ళు పెరిగే టైంలో కానీ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ కావచ్చు ఉంటే ఎట్లుంటుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ చెప్పాను, అవుట్ ఆఫ్ 10 కపుల్లో 4 పీపుల్ ఆర్ సఫరింగ్ అని చెప్పాను కదా. రావడం ఒక సమస్య అయితే, వచ్చాక మిస్క్యారేజ్ అవ్వకుండా అది క్యారీ ఫార్ అవ్వడం. ఎందుకంటే అవుట్ ఆఫ్ 10 పీపుల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా 3-4 పీపుల్కి మిస్క్యారేజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది చాలా నంబర్. మీరు 3 or 4 పీపుల్ అనుకోకండి, 130 మందికి. చాలా దారుణమైన నంబర్ అది. ఎందుకంటే బికాస్ బాడీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు క్యారీ ఏ బేబీ. అదొక సమస్య. అండ్ డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ చాలా మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్, జెస్టేషనల్ థైరాయిడ్ ఉంటుంది, జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, బీపీ ఇంక్రీజ్ అవుతుంది. వాటన్నిటికీ మందులు వాడాలి. అన్ని మందులు వాడుతూ దానికి తోడు మళ్ళీ ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ డి ఇవన్నీ వాడాల్సి వస్తుంది బేబీ గ్రోత్ కోసం. ఇన్ని మందులు వాడుతున్నప్పుడు పుట్టబోయే పిల్లల్లో ఖచ్చితంగా ఇమ్యూనిటీ డిజార్డర్స్ కావచ్చు, వాళ్ళు మొదటి నుంచే మందులతో పెరుగుతారు. సో ఇలా కాకుండా ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడము, 3-4 నెలల పాటు హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయడము, ఆ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ కూడా హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడము, అండ్ పుట్టిన తర్వాత కూడా పిల్లలు హెల్దీగా పెరగాలి అంటే ఖచ్చితంగా యూ నీడ్ టు వర్క్ ఆన్ ఏ హోలిస్టిక్ అప్రోచ్. మీ స్లీప్ విషయంలో, వెయిట్ విషయంలో, న్యూట్రిషన్ విషయంలో, అండ్ స్ట్రెస్ విషయంలో, హార్మోన్స్ విషయంలో యూ నీడ్ టు వర్క్ ఫర్. ఏదైనా ఈ పని జరగాలి అంటే వీఆర్ నాట్ ట్రీటింగ్ లైక్ సిమ్టమ్స్, వీఆర్ ట్రీటింగ్ రూట్ కాజెస్. అది జరగాలి అంటే ఖచ్చితంగా ఒక 90 రోజులు టైం పడుతుంది. ఇది నేను చెప్తుంది కాదు, బాడీ ఇట్ సెల్ఫ్ టేక్ సమ్ టైమ్ టు రిపేర్. ఆ 90 రోజుల్లో మీకు ఇవన్నీ మార్పులు వస్తాయి. ఆ మార్పులు రావడానికి మీరు టైం, ఎఫర్ట్ పెట్టాలి. అండ్ దానికి మంచి ఫుడ్ తినాలి, డబ్బులు ఎక్కువ పెట్టైనా మంచి పౌష్టికాహారం తినాలి. అప్పుడే మీ సమస్య పూర్తిగా పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అంతేగాని ఈజీగా అయిపోవాలి. చాలా మంది స్ట్రెస్ అనమాట. అండ్ ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ లైక్ ఎంత స్ట్రెస్ఫుల్ కండిషన్ ఉంటారంటే వాళ్ళు ఉదయం సాయంత్రం వెయిట్ చెక్ చేస్తుంటారు, అంత స్ట్రెస్ అయిపోయింటారు వెయిట్ వల్ల. అండ్ కొన్నిసార్లు ఏంటంటే చిన్న డిఫరెన్స్ వచ్చినా స్ట్రెస్ అయిపోతుంటారు అనమాట. డోంట్ బికమ్ లైక్ దట్. అంటే అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ వర్క్ ఆన్ యువర్ బాడీ, మిగతావన్నీ మారిపోతాయి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ ద్వారా యూ కెన్ కనెక్ట్ టు మీ. ఐ కెన్ గివ్ యూ టైమ్ టు డిస్కస్ ఆల్ దోస్ ఇష్యూస్. అండ్ నేను చెప్పిన 2 అంశాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ సమస్య ఉంటే ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో నా బాడీ, నా హెల్త్ ఎట్లా ఉంటుంది, ఎన్ని మందులు వాడాల్సి వస్తుంది, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఎంత స్ట్రెస్ ఉంటుంది, నాకు ఒకవేళ పిల్లల సమస్య ఉంటే అది ఫ్యామిలీ తరఫు నుంచి ఎంత ప్రెజర్ ఉంటుంది, అది ఆలోచించండి. ఒకవేళ మీరు ప్రాపర్గా 3-4 నెలల పాటు డైట్ చేసి మీ బాడీ మీద వర్క్ చేసి మీ సమస్యలన్నీ తగ్గించుకొని మీకే ఒక అవగాహన వచ్చి మీకు ఒక డిసిప్లిన్ ఏర్పడితే ఆ హెల్త్ మిమ్మల్ని ఎంత హ్యాపీగా తీసుకెళ్తుంది. దాని నుంచి వచ్చి ప్రెగ్నెన్సీ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎంత హెల్తీగా పుడతారు. దాని నుంచి వచ్చే హ్యాపీనెస్ కూడా ఈ 2 థింక్ చేయాలి. ఒక పక్క నెగిటివ్ జరగకపోతే ఏంటి, నేను నెగ్లెక్ట్ చేస్తే ఏంటి, జరిగింది, ఇవి 2 థింక్ చేయాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది, క్లారిటీ, మీకే ఆ ఫ్యూచర్ అర్థమైపోతుంది. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ది సెషన్. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా నెక్స్ట్ సెషన్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీక్. సో యూ కెన్ ఇన్వైట్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ ది
PCOD and PCOS. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.